everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. So, ఈ రోజు మనం మా నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ద జీరో టు హీరో ప్రాక్టీస్ క్వశ్చన్ బ్యాచ్ ని స్టార్ట్ చేస్తున్నాము అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఆల్రెడీ మనం ఈ సిరీస్ లో ఆల్రెడీ ఒక 4 to 5 క్లాసెస్ చేసాము. అలా కాకుండా మొత్తం ఛానల్లో అయితే అరౌండ్ 15 to 19 క్లాసెస్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా ఈ 19 క్లాసెస్ని ఫస్ట్ నుంచి చూడండి, ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో క్లాసెస్ని. అండ్ ఇఫ్ నాట్, ఎవరైతే ఆల్రెడీ ఈ క్లాసెస్ని అండ్ ఛానల్ని ఫాలో అవుతున్నారో, సారీ ఫర్ ద డిలే, కొంచెం గ్యాప్ అయితే వచ్చింది బికాస్ ఆఫ్ ద పర్సనల్ రీజన్స్ అనమాట. సో నెక్స్ట్ థింగ్, ఈసారి నుంచి ఎవ్రీ వీక్ యూ విల్ హ్యావ్ అరౌండ్ 2 to 3 క్లాసెస్ ఆఫ్ 2 to 3 క్లాసెస్. ఇవి ప్రీ ఆర్ మెయిన్స్ ఏమైనా లెవెల్ అవ్వచ్చు. సో యూల్ హ్యావ్ అరౌండ్ 2 to 3 క్లాసెస్ అనమాట పర్ వీక్. సో మీకు ఎవ్రీ టైమ్ అప్డేటెడ్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఈ క్లాసెస్ని మనం కంటిన్యూ చేద్దాము. అండ్ దిస్ ఎవరైతే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి దీంట్లో వీ హ్యావ్ దిస్ టైమ్ మేనేజ్మెంట్ అనాలిసిస్ అండ్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ని సాల్వ్ చేసాము అండ్ విల్ కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్. అండ్ దిస్ మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఛానల్ ఏంటంటే మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మీకు అర్థమయ్యేలాగా ఫర్ బ్యాంకింగ్ ఆస్పైరెంట్స్, బ్యాంకింగ్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆస్పైరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి జరుగుతాయి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ ద రీజనల్ పీపుల్. అండ్ ఆల్సో మీకు ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ మీకు చాలా డెడికేటెడ్గా అండ్ కొత్త క్వశ్చన్స్ అనేవి మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్ విత్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇప్పటి నుంచి మన క్లాసెస్ ఎప్పుడు అప్డేటెడ్గా ఎవ్రీ 2 to 3 క్లాసెస్ ఉంటాయి పర్ వీక్. సో ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి సో దట్ మీ టైం మేనేజ్మెంట్ అనాలిసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ థింకింగ్ కెపాసిటీ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఆఫ్టర్ సీయింగ్ ద క్వశ్చన్స్ అండ్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ అనమాట. సో ఈరోజు మనం టాపిక్స్ రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఆల్ ద టాపిక్స్ని కవర్ చేయబోతున్నాము. అండ్ ఈ క్లాస్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేయండి సో దట్ మీకు ఈ పీడిఎఫ్ ఆఫ్ ద క్లాస్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మీరు మళ్ళీ ఇంకొకసారి ఓన్గా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది నచ్చినట్లయితే క్వశ్చన్స్ మీకు అర్థమవుతుందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ your views and timely updates కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, సో ఈరోజు మనం ఫస్ట్ క్వాంట్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఈరోజు మనం కొత్తగా కొంచెం మేబీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాకపోవచ్చు ఫర్ ద బ్యాంకింగ్ ఆస్పైరెంట్స్, బట్ ఇందులోంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఈ టాపిక్ని చాలా మంది లైట్గా తీసుకుంటారు విచ్ ఇస్ ప్రాబబిలిటీ అనమాట. సో ప్రాబబిలిటీ టాపిక్ని చాలా తక్కువ మంది సీరియస్గా తీసుకుని అర్థం చేసుకుంటారు. సో ఈరోజు మనం ఒక 10 బేసిక్ క్వశ్చన్స్తో ప్రీ లెవెల్ క్వశ్చన్స్తోనే వచ్చాము ప్రాబబిలిటీ. సో బికాస్ దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్స్ని ఈ క్లాసెస్ని అర్థం చేసుకుంటున్నట్టయితే మీరు ఖచ్చితంగా మేబీ కొంచెం మీకు ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ డిఫికల్ట్గా అనిపించినా మీకు తర్వాత ప్రాబిలిటీ క్వశ్చన్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. అండ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఈజీ సాల్వ్ చేయడానికి, ఎందుకంటే ప్రీ లెవెల్లో ఎక్కువ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వరు. యూజువల్గా ప్రీ లెవెల్లో 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి ప్రాబిలిటీ నుంచి కొన్ని షిఫ్ట్స్లో. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి ఈజియర్ మీకు ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. అ బ్యాగ్ కంటైన్స్ 8 apples and 6 oranges. సో ఒక బ్యాగ్ ఉందండి, ఆ బ్యాగ్లో మీకు 8 apples ఉన్నాయి అండ్ 6 oranges ఉన్నాయి. 8 apples and 6 oranges. సో టోటల్ ఎన్ని ఫ్రూట్స్? 14 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాగ్లో. ఓకే, 14 ఫ్రూట్స్ ఉన్నాయి. 4 fruits are drawn out one by one and not replaced. సో దీంట్లో మీకు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, రీప్లేస్డ్ అండ్ నాట్ రీప్లేస్డ్. సో మీకు డిఫరెన్సెస్ అయితే తెలియాలి. రీప్లేస్డ్ అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్రూట్ తీసారనుకోండి, ఇప్పుడు 14 ఫ్రూట్స్లో ఒక ఫ్రూట్ బయటకు వచ్చిన తర్వాత మీకు రీప్లేస్ చేస్తారు అంటే టోటల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా మీకు 14 ఉంటాయి. సో టోటల్ ఎప్పుడు 14 ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోంచి ఒక ఫ్రూట్ తీసేసాం అనుకోండి, తీసేసిన తర్వాత
దాంట్లో ఒక ఫ్రూట్ బయటకి తీసేస్తే మీకు ఎన్ని అవుతాయి? 13 అవుతాయి. 13 అయిన తర్వాత రీప్లేస్ చేస్తున్నారంటే ఏంటి? వచ్చిన ఒక ఫ్రూట్ని మళ్ళీ దాంట్లో వేసేస్తున్నారు. సో టోటల్ ఫ్రూట్స్ అయితే టోటల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా 14 ఉంటుంది. లైక్ ఎంత టోటల్ ఇచ్చాడో ఆ నెంబరే ఉంటుంది. అండ్ నాట్ రీప్లేస్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఒక ఫ్రూట్ తీసుకున్నారు అనుకోండి, 14 ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచి ఫస్ట్ ఒక ఫ్రూట్ తీసారనుకోండి, ఒక ఫ్రూట్ తీస్తే మీకు తర్వాత టోటల్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. దాని తర్వాత ఇంకొక ఫ్రూట్ తీస్తే 12 అవుతుంది. సో మీకు నాట్ రీప్లేస్ లో కింద డినామినేటర్ ఏదైతే ఉందో, డినామినేటర్ అనేది కాన్స్టెంట్ గా not constant. Denominator is not constant in case of not replaced. చేంజ్ అవుతా ఉంటుంది. రీప్లేస్మెంట్ ఉంది అంటే ఏంటంటే డినామినేటర్ ఇస్ కాన్స్టెంట్. ఓకే, డినామినేటర్ ఇస్ కాన్స్టెంట్. రీప్లేస్ అయితే, నాన్ రీప్లేస్ అయితే డినామినేటర్ ఇస్ నాట్ కాన్స్టెంట్. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ చేంజ్ ఇన్ ద డినామినేటర్. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో దీంట్లో ఏమంటున్నాడు, మొత్తం 14 ఫ్రూట్స్ ఉన్నాయి కదా, 14 ఫ్రూట్స్ లో మీరు 4 ఫ్రూట్స్ ని బయటకు తీశారు. 1 by 1, ఒక దాని తర్వాత ఇంకోటి. ఫస్ట్ ఒక ఫ్రూట్ ని తీస్తారు, దాని తర్వాత ఇంకొక ఫ్రూట్ ని తీస్తారు, తర్వాత ఇంకొక ఫ్రూట్ ని తీస్తారు, నెక్స్ట్ ఇంకొకటి, అలా 4 times ఒక ఫ్రూట్స్ ని తీసుకొచ్చారు. సో ఫస్ట్ మీరు నాట్ రీప్లేస్ ఉన్నాయి కదా, ఫస్ట్ డినామినేటర్ ఎంత ఉంటుంది? టోటల్ ఫ్రూట్స్ 14 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డినామినేటర్ 14 ఉంటుంది. దాని తర్వాత మీరు ఒక ఫ్రూట్ ని బయటికి తీసుకొచ్చారు. అంటే అప్పుడు డినామినేటర్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. బికాస్ 1 ఫ్రూట్ ఈస్ టేకెన్ అవుట్. దెన్ ఇంకొక ఫ్రూట్ ని బయటికి తీసుకొచ్చారు. సో ఫస్ట్ 14 నుంచి ఇంకొకటి 13 అయింది. 13 నుంచి ఇంకొక ఫ్రూట్ తీసుకొచ్చారు బయటికి, ఇట్ బి అరౌండ్ 12. దాని తర్వాత 11. సో ఈ డినామినేటర్స్ అనేవి ఇలా చేంజ్ అవుతా ఉంటాయి. 14, 13, 12 అండ్ 11, 1 by 1. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. నాట్ రీప్లేస్డా అని మీరు క్వశ్చన్ లో కరెక్ట్ గా చూసుకోవాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దే ఆర్ ఆల్టర్నేటివ్లీ taken differently? What is the probability that they are alternatively taken of different fruits? Different fruits alternative గా బయటికి తీసే ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. సో మనం ఫస్ట్ కొంచెం స్పేస్ ని క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్, నాట్ రీప్లేస్ అండ్ రీప్లేస్. మీరు ఏదైనా నోట్స్ లో నోట్ చేసుకుంటున్నారు అనుకుంటే మీరు ఆ కాన్సెప్ట్ ని నోట్ చేసుకోండి. లైక్ రీప్లేస్ అండ్ నాన్ రీప్లేస్ కి డిఫరెన్స్ ఏంటి ప్రాబిలిటీలో. అండ్ ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి. డోంట్ టేక్ ఇట్ చాలా టఫ్ గా ఉంటాయని అనుకోవద్దు. సో మొత్తం ఎన్ని? 8 + 6. సో మొత్తం ఎన్ని? 14 ఫ్రూట్స్. సో ఫస్ట్ మీరు దెర్ ఆర్ 2 కేసెస్ అనమాట. కేస్ 1 అండ్ కేస్ 2 రెండు ఉంటాయి. ఒకవేళ మీరు ఫస్ట్ 8 apples అండ్ 6 oranges, ఒకవేళ మీరు యాపిల్స్ తో స్టార్ట్ చేశారనుకోండి, ఫస్ట్ ఏంటంటే మీరు ర్యాండమ్ గా 14 ఫ్రూట్స్ ఉన్నాయి ఈ బ్యాగ్ లో అండ్ మీరు ఒక ఫ్రూట్ తీసుకున్నారు. అది 8 apples. ఫస్ట్ ఫ్రూట్ మీరు తీసుకుంది యాపిల్ అనుకోండి. సో మొత్తం ఎంత యాపిల్స్ ఎన్ని టోటల్ ఉన్నాయి? 8. సో 8 లోంచి మీరు ఎంత తీసారు? టోటల్ ప్రాబిలిటీ ఎంత? 14 ఫ్రూట్స్ నుంచి ఒక ఫ్రూట్ తీసుకుంటే అది యాపిల్ అయ్యే కేసు ఇది. నెక్స్ట్ మీకు ఏమవ్వాలి? ఆల్టర్నేటివ్లీ ఆఫ్ డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నాడు. సో మీరు నెక్స్ట్ తీసే ప్రాబిలిటీ ఏముండాలి? 6 oranges. ఈ 6 oranges లోంచి తీయాలి. సో 6 oranges లోంచి ఒక ఫ్రూట్, 6 oranges నుంచి ఒక ఫ్రూట్ తీసాము. కానీ టోటల్ ఎంత ఉంటుంది? ఒక ఫ్రూట్ ఆల్రెడీ మనం తీసాం కాబట్టి, నాట్ రీప్లేస్ అన్నారు కాబట్టి నెక్స్ట్ డినామినేటర్ 13 వస్తుంది. ఒకవేళ మీరు యాపిల్స్ తో స్టార్ట్ చేస్తే, దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏం తీయాలి? ఇక్కడ యాపిల్ తీసేసాము, ఇక్కడ ఆరెంజ్ తీసేసాము. నెక్స్ట్ మీరు మళ్ళీ యాపిల్ తీయాలి. సో యాపిల్ తీయాలి అంటే మీరు 8 apples నుంచి ఒక యాపిల్ ఆల్రెడీ తీస్తారు. సో నెక్స్ట్ ఏంటి? 7 apples ఉన్నాయి. సో 7 apples, కానీ టోటల్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ ఏంటి? ఆరెంజెస్ తీయాలి. ఆరెంజెస్ మీకు ఆల్రెడీ 6 oranges నుంచి ఒక ఆరెంజ్ తీసారు. సో ఇప్పుడు మీరు ఎంత తీయాలి? 5 oranges నుంచి ఒక ఆరెంజ్ తీయాలి. సో విచ్ ఇస్ 11. సో ఇది కేస్ నంబర్ 1. నెక్స్ట్ కేస్ ఏంటంటే ఇది మీరు యాపిల్స్ తో స్టార్ట్ చేశారు. ఒకవేళ మీరు ఫస్ట్ ఆరెంజెస్ తో స్టార్ట్ చేసి నెక్స్ట్ యాపిల్ తో స్టార్ట్ చేస్తే ఆ కేస్ ఎంత అవుతుంది? 6 oranges కదా. ఫస్ట్ 6 oranges అవుట్ ఆఫ్ 14 ఇంటూ నెక్స్ట్ 8 apples అవుట్ ఆఫ్ 13. సో దీంట్లో ఈ 6 నుంచి ఒకటి తీస్తున్నాము. 6/14 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ టేకింగ్ ఇదేంటి? యాపిల్స్ 6 apples నుంచి టోటల్ కదా, 6 oranges.
ఒక ఆరెంజ్ తీసే ప్రాబిలిటీ ఇది. 6 ఆరెంజెస్ నుంచి ఒక ఆరెంజ్ తీయాలి. 14 ఉన్నాయి కాబట్టి దాంట్లోంచి ఒకటి తీసాం. దాని తర్వాత 8 యాపిల్స్ నుంచి 13 ఒక యాపిల్ని సెలెక్ట్ చేసే ప్రాబిలిటీ ఇది. నెక్స్ట్ ఏంటి, 6 తర్వాత 5 అవుట్ ఆఫ్ ఎంత 12 అండ్ 4 అవుట్ ఆఫ్ 7 అవుట్ ఆఫ్ ఇది ఆరెంజ్, ఇది యాపిల్, ఇది ఆరెంజ్, ఇది యాపిల్, 7 అవుట్ ఆఫ్ 11. మీరు కొంచెం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్స్ చూడండి, 7/11 ఉంది, 5/12 ఉంది, సో 8/14 అండ్ 6/13. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో ఈ రెండు కేసెస్ని మనం యాడ్ చేయాలి. ఇదొక కేసు, ఇదొక కేసు. సో మనకు ప్రాబిలిటీలో కేసెస్ వేసుకొని ఆ కేసెస్ని యాడ్ చేస్తూ ఉండాలి. కేస్ 1 అండ్ కేస్ 2 ఎన్ని కేసెస్ వస్తే అన్ని. సో నెక్స్ట్ మీకు ఎంత అవుతుంది, మొత్తం 2 టైమ్స్ ఆఫ్ ఈ రెండు యాడ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ 8/14 ఇంటూ 6/13 ఇంటూ 7/12 ఇంటూ 5/11. సో దీంట్లో మీరు 7 2 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 6 2 టైమ్స్, 2 4 టైమ్స్. సో 20/4 5s 20/13 11s 143. So that is your answer. The total probability ఎంత వచ్చింది, 20/143. So this is your question. మీరు not replaced and replaced. మనం ఈ 8/14 ఈ 6/13 అంటే 8 యాపిల్ టోటల్ 14 ఫ్రూట్స్ నుంచి 8 యాపిల్స్ నుంచి ఒకటి తీసే ప్రాబబిలిటీ ఇది 8/14. సో టోటల్ 14 నుంచి 8 యాపిల్స్ నుంచి ఒక యాపిల్ తీసే ప్రాబిలిటీ 8/14. మళ్ళీ రీప్లేస్మెంట్ ఉంది కాబట్టి డినామినేటర్ మారుతూ వచ్చింది. అండ్ ఫస్ట్ యాపిల్స్, తర్వాత ఆరెంజెస్, మళ్ళీ యాపిల్స్, తర్వాత ఆరెంజెస్. సో దట్ ఈస్ హౌ యూఆర్ టేకింగ్ ఆల్టర్నేటివ్లీ. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఈ క్వశ్చన్కి కూడా మీరు అరౌండ్ 1 to 2 minutes టైం ఇవ్వండి అండ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది అందరికి ప్రాబబిలిటీ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసిన వాళ్ళకి ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అండ్ ప్రాబబిలిటీ మీద కంప్లీట్గా నాలెడ్జ్ లేని వాళ్ళు మీ ప్రాబబిలిటీ అంటే ఏంటో ఒకసారి క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి ఈ క్వశ్చన్స్ ఏంటో. ఓకే, సో ఏంటో క్వశ్చన్ చూద్దాం. ఇన్ అన్ ఇంటర్వ్యూ ద ప్రాబబిలిటీ ఆఫ్ ప్రవీణ్, గీతా, శామ్ అండ్ సురేష్ టు గెట్ సెలెక్టెడ్ ఇస్ 0.4, 0.5, 0.6, 0.8 respectively. Find the probability at least 2 of them got selected on that day. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ఇంటర్వ్యూ ఉందండి. ఆ ఇంటర్వ్యూకి 4 అటెండ్ అయ్యారు, విచ్ ఇస్ ప్రవీణ్, గీత, శామ్ అండ్ సురేష్. సో ఇలా 4 అటెండ్ అయ్యారు ఆ ఇంటర్వ్యూకి. అండ్ దీంట్లో వాళ్ళ సెలెక్షన్ ప్రాబబిలిటీ, సో మీకు ప్రాబబిలిటీలో ఒక చిన్నది ఏంటంటే, మీకు ప్రాబబిలిటీ కాన్సెప్ట్లో ఖచ్చితంగా లెస్ దాన్ 1 ఉంటాయి వాల్యూస్ ఏవైతే ఉంటాయో. 1 ఈజ్ లైక్ 100% ప్రాబబిలిటీ. సో 100% అంటే ఏంటి, దాంట్లో ప్రాబబిలిటీ లేనట్టు. సో మీకు 0.4, 0.5, 0.6 అండ్ 0.8 అనేది వాళ్ళ సెలెక్షన్ ప్రాబబిలిటీ ఇచ్చాడు. ఎవరివి, 4 డిఫరెంట్ మెంబర్స్ లైక్ గీతా, ప్రవీణ్, శామ్ అండ్ సురేష్. వాళ్ళవి 4 ప్రాబబిలిటీస్ ఇచ్చాడు, సెలెక్షన్ ప్రాబబిలిటీస్. మీకు ఏమంటున్నాడు, అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్. అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే మీకు ఏంటి, టోటల్ ప్రాబబిలిటీ ఎంత, 1 మైనస్ నన్ సెలెక్షన్, 1 minus none selection minus at least 1 selected. సో మీకు ఏంటి, మీ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే ఎంతమంది సెలెక్ట్ అవ్వాలి, 2, 3 or 4 సెలెక్ట్ అవ్వాలి. సో అట్లీస్ట్ 2 అంటే ఏంటి, 2 or above 2 అనేది సెలెక్షన్ అవ్వాలి. కానీ మీకు ఇది రావాలి అంటే టోటల్ ప్రాబబిలిటీ, టోటల్ 1 మైనస్ నన్ సెలెక్షన్, ఎవరు సెలెక్ట్ అవ్వని ప్రాబబిలిటీ అండ్ అట్లీస్ట్ 1 ఒక్కళ్ళే సెలెక్ట్ అయిన ప్రాబబిలిటీ మీరు తీసేస్తే ఖచ్చితంగా మీకు ఈ ఆన్సర్ అయితే మీరు అడిగిన క్వశ్చన్లో అడిగింది ఏంటి, అట్లీస్ట్ 2 సెలెక్టెడ్ మీకు వస్తుంది దీంట్లో. సో 1 మైనస్ నన్ సెలెక్టెడ్ అంటే ఎవరు, నన్ అంటే వీళ్ళందరూ. సో వీళ్ళందరి ప్రాబబిలిటీ ఎంత, నన్ ఇప్పుడు సెలెక్ట్ అయిన ప్రాబబిలిటీ 0.4 అంటే
నాట్ సెలెక్టెడ్ ఎంత వస్తుంది, 1 మైనస్ 0.4 విచ్ 0.6 అనమాట. సెలెక్ట్ అన్న ప్రాబబిలిటీ వేసుకోకూడదు, నన్ సెలెక్షన్. నో సెలెక్టెడ్ కాకుండా ఆ నాట్ సెలెక్టెడ్ ప్రాబబిలిటీ ఎంత, 6/10 ఇంటూ 5/10 ఇంటూ 4/10 ఇంటూ 2/10. ఇది చేసుకున్నాక మీరు ఏం చేయాలి, నెక్స్ట్ అట్లీస్ట్ 1 సెలెక్టెడ్, 1 మైనస్ అట్లీస్ట్ 1 సెలెక్టెడ్ అంటే ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి ముగ్గురు సెలెక్ట్ అవ్వకుండా. సో ఒకళ్ళు సెలెక్ట్ అయ్యి అంటే మీరు ఫస్ట్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటే 4 ఫస్ట్ ప్రవీణ్ని సెలెక్ట్ చేసుకుంటే గీత, శామ్ అండ్ సురేష్ ఈ ముగ్గురు సెలెక్ట్ అవ్వకూడదు. సో ఫస్ట్ ప్రవీణ్ని సెలెక్ట్ అయిన ప్రాబబిలిటీ వేసుకొని వీళ్ళందరినీ సెలెక్ట్ అవ్వని ప్రాబబిలిటీ, నాట్ సెలెక్టెడ్ ప్రాబబిలిటీ వేసుకోవాలి. సో 5 గీతాది నాట్ సెలెక్టెడ్ కూడా 5/10 ఉంటుంది. నెక్స్ట్ 4/10 అండ్ 2/10 మైనస్ ఇలాగే. ఇప్పుడు ప్రవీణ్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ప్రవీణ్ సెలెక్ట్ అయ్యాడు అనుకున్నాం. నెక్స్ట్ గీత, ప్రవీణ్ సెలెక్టెడ్. నెక్స్ట్ గీతా సెలెక్టెడ్ ప్రాబిలిటీ వేసుకున్నాం. గీతా సెలెక్టెడ్ ఎంత, 5/10 ఇంటూ మిగతా వాళ్ళందరూ నాట్ సెలెక్టెడ్, 6/10 ఇంటూ 4/10 ఇంటూ 2/10 మైనస్ ప్రవీణ్ సెలెక్టెడ్, గీతా సెలెక్టెడ్. నెక్స్ట్ శామ్ సెలెక్టెడ్ ప్రాబిలిటీ ఎంత, 6/10. సో మిగతా వాళ్ళు నాట్ సెలెక్టెడ్ అవ్వాలి. సో 6/10 ఇంటూ 5/10 ఇంటూ 2/10 మైనస్ నెక్స్ట్ సురేష్ సెలెక్టెడ్ ప్రాబిలిటీ ఎంత, 8/10 ఇంటూ మిగతా వాళ్ళు నాట్ సెలెక్టెడ్ అవ్వాలి. సో 6/10 ఇంటూ 5/10 ఇంటూ 4/10. సో దిస్ ఇస్ హౌ యుల్ గెట్ ద ఎంటైర్ ఆన్సర్. ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా అట్లీస్ట్ 2 సెలెక్టెడ్ ప్రాబబిలిటీ కేస్ అయితే వస్తుంది. సో మీరు దీన్ని సాల్వ్ చేయండి. సో సాల్వ్ చేయడానికి మీరు ఫస్ట్ ఇదంతా ఉంచుకొని 30 ఇంటూ 8, సో 240/1 2 3 4. సో ఇది మైనస్ ఇదంతా మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఎంత వచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దిస్ ఇస్ హౌ అట్లీస్ట్ 2 సెలెక్టెడ్ అంటే 1 మైనస్ నాన్ సెలెక్టెడ్, ఇది ఒక ఫార్ములా లాగా మీరు రాసుకోండి ఎక్కడైనా. అట్లీస్ట్ 2 సెలెక్టెడ్ అంటే 1 మైనస్ నాన్ సెలెక్టెడ్ మైనస్ అట్లీస్ట్ 1 సెలెక్టెడ్. ఇట్లా అయినా చేయొచ్చు. ఆర్ దెర్ ఇస్ వన్ మోర్ వే ఆఫ్ డూయింగ్ దిస్ క్వశ్చన్. అదేంటంటే, సో ఐ హోప్ మీరు అందరూ ఈ క్వశ్చన్ని కంప్లీట్గా సాల్వ్ చేస్తారు, సాల్వ్ చేసి కమెంట్ చేస్తారు అనుకుంటాను. సో మీ ఆన్సర్ అరౌండ్ 0.806 రావాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో దిస్ ఇస్ యువర్ ప్రాబబిలిటీ అనమాట. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఎంత వచ్చిందో లేదో మీరు ఒకసారి కంప్లీట్గా సాల్వ్ చేసి చెప్పండి. సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఈ క్వశ్చన్ని ఇలా కాకుండా వేరే విధంగా ఎలా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్తాను. బట్ దిస్ ఇస్ ద ఈజియర్ వే టు సాల్వ్ ది క్వశ్చన్. సో దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే మీరు ఏం చేయొచ్చు, యూజువల్గా దీన్ని ఇలాగే సాల్వ్ చేస్తాం. అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే 1 మైనస్ నన్ సెలెక్టెడ్ మైనస్ అట్లీస్ట్ 1 సెలెక్టెడ్ ఇస్ హౌ యుల్ డూ. అండ్ దర్ ఇస్ వన్ మోర్ వే అంటే అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ ప్రాబిలిటీ రాసుకొని సో అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే 2 సెలెక్టెడ్ ప్రాబబిలిటీ ప్లస్ 3 సెలెక్టెడ్ ప్లస్ ఆల్ సెలెక్టెడ్. సో మీరు ఎలా రాసుకోవాలి అంటే 2 సెలెక్టెడ్ అంటే ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, ఇద్దరిని వదిలేయాలి. సో ఇట్ విల్ బి హ్యూజ్. 2 సెలెక్టెడ్ 4/10 ఇంటూ 5/10 ఇంటూ మిగతా ఇద్దరు సెలెక్ట్ అవ్వలేదు. సో 4/10
ఇంటూ 2/10. అలాగే మళ్ళీ ఈ ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, మళ్ళీ ఈ ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సో దిస్ విల్ బి అ హెక్టిక్ ప్రాసెస్ అనమాట. సో దీనికన్నా మీకు అట్లీస్ట్ 2 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ ఆర్ అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అంటే యూజువల్గా 1 మైనస్ నన్ మైనస్ మీకు ఏం కేసు ఇస్తే అది అట్లీస్ట్ 1 సెలెక్టెడ్ అనుకోండి, అట్లీస్ట్ 1 ఆఫ్ దెమ్ సెలెక్టెడ్ అడిగారు అనుకోండి. సో 1 మైనస్ నన్ ఇలా చేస్తే మీకు ఈజీగా వస్తుంది. మరి అట్లీస్ట్ 2 అన్నారు అనుకోండి, 1 మైనస్ నన్ మైనస్ 1 సెలెక్టెడ్ క్వశ్చన్లో చేసినట్టు. సో మనం ఇలా మీరు టూ సెలెక్టెడ్ ప్లస్ 3 సెలెక్టెడ్ ప్లస్ ఆల్ సెలెక్టెడ్ వేసారనుకోండి, దిస్ విల్ బి అ హ్యూజ్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అండ్ మీకు టైం సరిపోదు ప్రిలిమ్స్లో సాల్వ్ చేయడానికి. సో దిస్ ఇస్ సమ్వాట్ లెందీ అనుకోవచ్చు, బట్ ఇట్ విల్ బి ఈజీ. ప్రాక్టీస్ చేసినంత తర్వాత మీకు ఈజీగా వస్తుంది. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్రాబిలిటీ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ప్రాబిలిటీ చేస్తున్నాము. సో ఐ హోప్ మీకు ఈ 2 క్వశ్చన్స్ కూడా బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో లాస్ట్ క్వశ్చన్లో మీరు క్వశ్చన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఆన్సర్, మీకు వచ్చిన ఆన్సర్ నేను చెప్పిన ఆన్సర్ రెండు టాలీ అయ్యాయో లేదో అన్నది. ఓకే, సో విల్ స్టార్ట్ డూయింగ్ విత్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. ఏంటంటే ఈ క్వశ్చన్కి నేను మీకు అరౌండ్ 1 to 2 minutes ఆఫ్ టైం ఇస్తాను. సో దీంట్లో మీరు క్వశ్చన్ని కంప్లీట్గా చదివేసిన తర్వాత సాల్వ్ చేయడానికి ట్రై. సో యా, ఫర్ 1 or 2 minutes మీకు క్వశ్చన్కి టైం ఇచ్చాను. సో ఐ హోప్ మీరు అందరి క్వశ్చన్ని అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. సో 1 to 2 minutes యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏం చెప్తున్నాను చూడండి. A basket contains 10 balls. A basket contains 10 balls, 10 red balls and 15 white balls. సో మొత్తం 10 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 15 వైట్ బాల్స్ ఉన్నాయి ఒక బాస్కెట్లో. అవుట్ ఆఫ్ విచ్ 3 రెడ్ బాల్స్ అండ్ 4 వైట్ బాల్స్ ఆర్ డ్యామేజ్డ్. సో దీంట్లో డ్యామేజ్డ్ అయిన బాల్స్ అని డ్యామేజ్డ్ బాల్స్ 3 రెడ్ బాల్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి అండ్ 4 వైట్ బాల్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి. సో అన్డామేజ్డ్ బాల్స్ ఎంత? 10 minus 3 7 రెడ్ బాల్స్ అన్డామేజ్ అయినవి అండ్ 11 వైట్ బాల్స్ అన్డామేజ్ అయినవి. సో దిస్ ఇస్ ద basic concept of this question. Tarata, if two balls selected random that either both are white balls or both are not damaged. So రెండు balls ని మనం సెలెక్ట్ చేయాలి. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 25 బాల్స్ ఉన్నాయి. 25 balls లో రెండు బాల్స్ సెలెక్ట్ చేసే ప్రాబిలిటీ ఎంత? 25C2. సో సెలెక్షన్కి మనం ఇది యూస్ చేస్తాం కాబట్టి 25 into 24 by 2, which is equal to 12. So which is a total of 25 into 4 100 into 3 300. So this is 300. Total chances ఎన్ని కేసెస్ ఉన్నాయి? టోటల్ ఛాన్సెస్ 300 కేసెస్ ఉన్నాయి సెలెక్ట్ చేయడానికి. బట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? choosing any 2 balls at random that either both are white balls. రెండు వైట్ అయ్యే కేసెస్ ఎంత? సో టోటల్ 15 పోయా, 15లో రెండు వైట్ అయ్యేది 15C2. సో ఫస్ట్ది బోత్ వైట్ కేస్ ఇది. సో బోత్ వైట్ ఇస్ టు 15C2. 15 into 14 by 2 which is 7 5 35 105. సో టోటల్ 105 by 15C2 by టోటల్ కేసెస్ అంతా 300. సో 105 by 300. ఇది కేస్ 1 that both are white balls. Next is case 2 ఏంటి? or both are not damaged. Not damaged ఎంత? total 7 plus 11 18. so 18C2 by 300 అంతే కదా. total not damaged ఇది. so 18 into 17 by 2 by 300. 9 sevens 63 9 10 and 15. so 153 by 300. సో దీంట్లో మనం ఈ కేసులో ఏం చేసాము? బోత్ వైట్ బాల్స్ ఉన్నాయి అండ్ దీంట్లో బోత్ నాట్ డ్యామేజ్డ్ ఉన్నాయి. సో బోత్ నాట్ డ్యామేజ్డ్ ఉన్నాయి అండ్ బోత్ వైట్ ఉన్నాయి. బట్ దీంట్లో ఈ రెండిట్లో కొన్ని మిక్స్ అయ్యాయి. సో దీంట్లో వైట్ ఉన్నాయి అండ్ బోత్ నాట్ డ్యామేజ్ ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఒక కేసు ఏమవుతుంది అంటే వైట్ అండ్ నాట్ డ్యామేజ్డ్ కేస్ని మనం మిక్స్ చేస్తున్నాం. సో దీంట్లో మనం వైట్ ప్లస్ నాట్ డ్యామేజ్డ్ బాల్స్ రెండు మిక్స్ అవుతున్నాయి.
ఎన్ని బాల్స్ అవి? టోటల్ వైట్ అండ్ నాట్ డ్యామేజ్డ్ బాల్స్ ఆర్ బీయింగ్ మిక్స్డ్. సో ఏంటో అది చూద్దాం. సో దీంట్లో బోత్ వైట్ అంటే ఏంటి, 7 and 11. సో ఇది డ్యామేజ్డ్ అండ్ ఇది అన్డామేజ్డ్. ఓకే, తర్వాత మీకు 18C2 అంటే ఏంటి, దీంట్లో బోత్ నాట్ డ్యామేజ్డ్. సో దీంట్లో మీరు ఇది అండ్ నెక్స్ట్ నాట్ డ్యామేజ్డ్ ఇది. సో మీరు ఈ 11 వైట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 సార్లు మనం తీసుకున్నాం ప్రాబిలిటీ. సో ఎందుకంటే ఫస్ట్ కేసులో బోత్ వైట్ అన్నాడు, సో ఇది తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెకండ్ కేసులో బోత్ నాట్ డ్యామేజ్ అన్నాడు కాబట్టి సో మనం ఇది అండ్ ఇది 2 తీసుకున్నాం. సో దీన్ని మనం ఈ 11 వైట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో 2 times కౌంట్ అయ్యాయి కాబట్టి ఈ కేసుని మనం తీసేయాలి. సో ఈ 11 వైట్ బాల్స్ ఏవైతే ఉన్నాయో 11 వైట్ బాల్స్ నుంచి తీసే 2 బాల్స్ ప్రాబిలిటీని తీసేయాలి. సో ఎంత వస్తుంది, 11 into 5/300 విచ్ ఇస్ ఈక్వల్ టు 55/300. సో ఈ కేసుని మనం ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే ఈ రెండిట్లో ఇది కామన్ గా 2 సార్లు మనం దీన్ని కౌంట్ చేస్తున్నాం కాబట్టి. సో టోటల్ కేసెస్ ఎన్ని అవుతాయంటే 105/300 ప్లస్ 153/300 minus 55/300. So this is your entire case of probability which is around 203/300. I hope మీ అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఈ 11 వైట్ బాల్స్ మనం 2 సార్లు తీసుకోవడం వల్ల దీన్ని మైనస్ చేయాల్సి వస్తుంది. సో దిస్ మైనస్, ఎందుకంటే 2 సార్లు మనం దీన్ని కన్సిడర్ చేసాం కాబట్టి ఒక టైంని దాన్ని తీసేయాలి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో దీనికి మీకు ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్లో పిఓ ప్రిలిమ్స్లో వస్తాయి. సో అండ్ ఇలాంటి క్వశ్చన్స్ చేయడం వల్ల మీ అబిలిటీ ఆఫ్ థింకింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ ప్రాబిలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో అర్థమైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాము. అండ్ ఇది కూడా ఒక మంచి ప్రాబిలిటీ క్వశ్చన్. సో దీనికి కూడా మీరు అరౌండ్ 1 to 2 minutes ఆఫ్ టైం తీసుకోండి. క్వశ్చన్ని కంప్లీట్గా అనలైజ్ చేయండి. ప్రాబిలిటీ అసలు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, మీకు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్, దాని మీద ఫోకస్ చేస్తే మీకు ఎలా క్వశ్చన్ని సాల్వ్ చేయాలో అర్థమవుతుంది. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుందో చూద్దాం. A box contains tickets numbered from 1 to 16. 3 tickets are to be chosen to give 3 prizes. సో ఫస్ట్ ఏంటంటే ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో అరౌండ్ 16 టికెట్స్ ఉన్నాయి. లైక్ ఫ్రమ్ 1 నుంచి 1 to 16 ఇలా 16 టికెట్స్ ఉన్నాయి, 1 to 16. అండ్ ఈ 16 టికెట్స్ నుంచి ఏవో 3 టికెట్స్ని మనం ర్యాండమ్గా చూస్ చేసుకోవాలి. సో టోటల్ ప్రాబిలిటీ ఎంత, 16 టికెట్స్ నుంచి 3 టికెట్స్ని చూస్ చేసుకోవాలి అంటే 16C3 టోటల్ ప్రాబిలిటీ. సో మనకేంటి NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఫార్ములా, NCRకి ఫార్ములా ఇది. ఇందాక నుంచి మనం సమ్స్ చేసేస్తున్నాము, బట్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫార్ములా NCR. సో ఈ క్వశ్చన్ నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో అన్నది. సో NCR 16CR అంటే 16C3. సో n ప్లేస్లో 16, r ప్లేస్లో 3 వచ్చింది. సో 16 ఫ్యాక్టోరియల్ బై 16 మైనస్ 3, 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇది 16 ఫ్యాక్టోరియల్ అంటే 16 ఇంటూ 15 ఇంటూ 14 ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 13 ఫ్యాక్టోరియల్ అండ్ 13 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అనమాట. ఈ ఫ్యాక్టోరియల్ని మనం లాస్ట్ n ఫ్యాక్టోరియల్ అనుకుంటే ఆర్ 3 ఫ్యాక్టోరియల్ అనుకుంటే యూజువల్గా మనం 3 ఇంటూ 2 ఇంటూ లాస్ట్లో 1 వచ్చేదాకా ఎంతైతే కన్సిక్వెన్స్గా మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో 3 5 15 and 2 8s. ఓకే, so 8 into 8 5 40 into 14. Okay, 16 1 4 5 560 is the total case. Total probability anta 416 and 560 is the total number of cases. Any total cases 560 వస్తాయి total probability. So this is the formula for total probability. So ఇప్పుడు ఏం అంటున్నాడు, 3 tickets are to be chosen to give 3 prizes. So ఎన్ని టికెట్స్ టోటల్ ఎన్ని టికెట్స్ చూస్ చేసుకోగలం మనం, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో దీంట్లో ప్రాబిలిటీ ఏం తీసుకోవాలి అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 2 tickets contain a number which is a multiple of 4. సో 4 multiple
అట్లీస్ట్ 2 టికెట్స్ ఉండాలి. సో 3 టికెట్స్ మొత్తం చూస్ చేసుకోవాలి. దాంట్లో అట్లీస్ట్ 2 టికెట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి. అంటే అట్లీస్ట్ 2 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సో 2. సో ప్రాబిలిటీస్ ఏమొస్తాయి? 2 టికెట్స్ మనకి మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి, ఆర్ అండ్ 2 + 1 3 టికెట్స్ ఉన్న 4 టికెట్స్ లో 3 టికెట్స్ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి. సో మనకి రెండు ప్రాబబిలిటీస్ ఏంటో చూద్దాం. సో ఒకటి 3 టికెట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి అంటే మనకి ఫస్ట్ 4 మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. దీంట్లో 4, 8, 12 అండ్ 16. సో మొత్తం 1 to 16 టికెట్స్ లో మనకి మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉన్నవి 4, 8, 12 అండ్ 16. దీంట్లో ఈ 4 టికెట్స్ లో టోటల్ టికెట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండే ప్రాబిలిటీ ఒకటి. సో టోటల్ టికెట్స్ ఎన్ని? మనం 3 టికెట్స్ చూస్ చేసుకోవాలి కాబట్టి 3 ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి ఈ 4 నుంచి 3 చూస్ చేసే ప్రాబిలిటీ ఎంత? 4C3. సో 4C3 అంటే ఏంటి? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో 4C3కి మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 4 వస్తుంది. ఒకసారి చూస్తాను. 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 4 into 3 factorial by 3 factorial. 1 factorial is equal to 1. సో ఇది 4 వస్తుంది. అలాగే మీకు 2 టికెట్స్ అట్లీస్ట్ 2 టికెట్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి అంటే మొత్తం ఎన్ని టికెట్స్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉన్నాయి? 4C2. సో 4 టికెట్స్ లో 2 టికెట్స్ మనం మల్టిపుల్స్ ఆఫ్ 4 ని చూస్ చేసుకున్నాం. ఇంకో టికెట్ ఎంత? మిగిలిన మొత్తం 16 కదా, 16 లోంచి 4 టికెట్స్ చూస్ చేసుకున్నాం అంటే మిగతా 12 టికెట్స్ లోంచి ఒక టికెట్ మీరు ర్యాండమ్ గా ఏదైనా చూస్ చేసుకోవచ్చు. అప్పుడే మీకు చూడండి 16 4 + 12 ఈ 16 ఏమో పైన వస్తుంది. అండ్ మీరు చూస్ చేసుకునేవన్నీ 3 టికెట్స్ కాబట్టి ఈ 2 టికెట్స్ మీరు 4, 8 మల్టిపుల్స్ ఆఫ్ 4 నుంచి ఉండాలి. అండ్ ఒక టికెట్ ర్యాండమ్ గా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చే ప్రాబిలిటీస్ చూద్దాం. 4C2 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో 2 2s. సో 2 3s 6. ఇది 4C2. అండ్ 12C1 అంటే 12. ఎందుకంటే 4C సో 12C1 అంటే 12 ఫ్యాక్టోరియల్ బై 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ కదా. సో 12 ఇంటూ 11 ఫ్యాక్టోరియల్. సో 12 వస్తుంది. సో 6 12 ఎంత? 72. సో టోటల్ ప్రాబిలిటీ ఎంత? 72. ఈ కేసు నుంచి 72 అండ్ 3 ఫ్యాక్టోరియల్ నుంచి 4. 72 + 4 76 బై టోటల్ ఎంత? 560. సో 2 టేబుల్ చూసుకుంటే 2 3s 2 8s 2 2s 4 2 8 16 0 2 1s 9 2 1s 2 4s 1. సో 19 by మీకు 140. This is your total probability of choosing tickets అనమాట. సో this is your answer. సో ఐ హోప్ మీ అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అంటే అట్లీస్ట్ 2 అన్నారంటే అట్లీస్ట్ 2 మినిమం 2 టికెట్స్ ఉండాలి అండ్ 2 ఆర్ మోర్ ఉండాలి. సో 2 ఆర్ మోర్ అంటే మీరు 3 మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 టికెట్స్ ని మనం ప్రైసెస్ ఇస్తున్నాం కాబట్టి 2 and 3 టికెట్స్ ని మనం సమ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫార్ములాని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎలా? n factorial by n minus r factorial into r factorial. I hope this question మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. We'll start with the next question. Okay. సో ఈ క్వశ్చన్కి కూడా నేను అరౌండ్ 1 to 2 minutes ఆఫ్ టైం ఇస్తాను, చూడండి. అండ్ దిస్ ఇస్ అన్ ఈజీ క్వశ్చన్. ఇది ఈజీగా మీరు చేసుకోవచ్చు. సో ఏమంటున్నాడు? ఛాన్స్ దట్ షీలా టెల్స్ ద ట్రూత్ ఈస్ 35% అండ్ ఫర్ రమేష్ ఈస్ 75%. వాట్ ఆర్ ద ఛాన్సెస్ దట్ దే కాంట్రాడిక్ట్? ఇక్కడ ఏమంటున్నాడు? కాంట్రాడిక్ట్ ఈచ్ అదర్. కాంట్రాడిక్ట్ అంటే ఒకళ్ళు నిజం చెప్తే ఇంకొకళ్ళు అబద్ధం చెప్పాలి, ఇంకొకళ్ళు లైక్ ఒకళ్ళు నిజం చెప్తే ఇంకొకళ్ళు అబద్ధం చెప్పాలి. సో దట్ ఈస్ ది కాంట్రడిక్షన్ ఈచ్ అదర్ ఆన్ ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పేసి. ఛాన్సెస్ దట్ 35 షీలా తన పేరు కరెక్ట్ గా చెప్పే ఛాన్స్ 35% అండ్ రమేష్ తన పేరు కరెక్ట్ గా చెప్పే ఛాన్స్ 75%. ఓకే. సో కాంట్రడిక్ట్ చేస్తున్నారు అంటే ఒకళ్ళు ట్రూత్ చెప్పాలి, ఇంకొకళ్ళు ఫాల్స్ చెప్పాలి. అండ్ ఒకళ్ళు ఫాల్స్ చెప్తే ఇంకొకళ్ళు ట్రూత్ చెప్పాలి. సో ఫస్ట్ షీలా ట్రూత్ చెప్పింది అనుకున్నాం. సో అప్పుడు రమేష్ ఫాల్స్ చెప్పాలి. ఒకవేళ షీలా ఫాల్స్ చెప్తే రమేష్
ట్రూత్ చెప్పాలి. సో ఈ విధంగా మనం చూసుకుంటే షీలా ట్రూత్ చెప్పే ప్రాబిలిటీ అనేది 35%. సో 35% అంటే 35/100 కదా, 35/100, 35% ట్రూత్. అండ్ రమేష్ ఫాల్స్ చెప్పేది 75, రమేష్ ట్రూత్ చెప్పేది 75%. సో ఫాల్స్ చెప్పేది ఎంత, 25%, 25/100. అలాగే ఒకవేళ మనం షీలాని ఫాల్స్ చెప్పే పర్సంటేజ్ ఎంత, 35% ట్రూత్ అంటే 100% మైనస్ 35% చేస్తే ఫాల్స్ పర్సంటేజ్ ఆఫ్ ఫాల్స్ ప్రాబిలిటీ ఆఫ్ షీలా వస్తుంది. సో 100 minus 30 ఎంత, 70 minus 5, 65%. సో 65/100 into chances that Ramesh truth చెప్పాలి. సో దిస్ ఇస్ యువర్ ప్రాబిలిటీ. సో దిస్ ఇస్ మనం 1/4, 3/4. ఓకే, సో 35/400 plus 3 5s 15, 3 6 18, 19, 195. So 5 5s 10, 1 9 10 13, 1 2, 230/400. So 23/40 is your answer. So this is how you have to say that కాంట్రడిక్ట్ చేస్తున్నారు అంటే ఒకళ్ళు నిజం చెప్పాలి, ఇంకొకళ్ళు అబద్ధం చెప్పాలి. సో దిస్ ఇస్ యువర్ ఈజీ క్వశ్చన్. సో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా క్లర్క్ ప్రిలిమ్స్లో వస్తాయి. సో ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ని మీరు మిస్ చేసుకోకుండా ఆన్సర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ప్రాబిలిటీ మీద ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే ఐ హోప్ మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఇలాంటి క్వశ్చన్స్ కనిపిస్తే మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు, 2 dice ఆర్ థ్రోన్ సైమిల్టేనియస్లీ. సో 2 డైసెస్ ఉన్నాయి. డైస్ అంటే ఏంటంటే మీకు ఇట్లా ఉంటుంది డైస్. మీరు గేమ్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అలాంటివి. సో ఇక్కడ ఒక డాట్ ఉంటుంది, ఇక్కడ 2 dots ఉంటాయి. అండ్ 1 2 3 4, 1 2 3 4 ఇలా 6 dots ఉంటాయి టోటల్గా. 1 to 6 ఇది ఒక క్యూబ్ ఫామ్ లో ఉంటుంది. సో దీనికి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఫేస్ మీద 1 to 6 నంబర్స్ ర్యాండమ్ గా ప్లేస్ చేసి ఉంటాయి. అలా మీకు 2 డైసెస్ ఉన్నాయంటే 1 to 6 ఒక డైస్ మీద ఉంటుంది, డైస్ నెంబర్ 1, అండ్ డైస్ నెంబర్ 2 లో యుల్ హ్యావ్ 1 to 6 ఆన్ ఇట్స్ ఫేసెస్. సో ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈవెన్. సో మీకు ఫస్ట్ ఏంటంటే 2 డైసెస్ కదా, మాక్సిమం ఇప్పుడు చూడండి 1 నుంచి 2 3 4 5 and 6, అలాగే 1 2 3 4 5 and 6. maximum probability of the sum, maximum ఎంత, సమ్ maximum, మినిమం అండ్ maximum చూద్దాం. మినిమం అయ్యేది 2, ఓకే, అండ్ maximum సమ్ అయ్యేది 12. ఏదైనా 2 డైస్ని మనం ర్యాండమ్గా విసిరితే 2 అయ్యే ఫస్ట్ మినిమం సమ్ వచ్చేది 2 అండ్ మాక్సిమం సమ్ వచ్చేది 12. సో దీంట్లో 2 and 12 కాకుండా ఈవెన్ నంబర్స్ ఏమొస్తాయి చూద్దాం. 2 and 12 మధ్యలో ఎన్ని ఈవెన్ నంబర్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, 2 4 6 8 10 and 12 ఇలా మీకు 12 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. అండ్ లైక్ 1 2 3 4 5 6 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి 2 to 12 మధ్యలో. సో ఇలా ఇప్పుడు ఈ విధంగా వచ్చే ప్రాబబిలిటీ ఏవైనా నంబర్స్ వేస్తే 2 డైస్ మీద 12 రావాలి అంటే ఒక డై మీద 6 ఉండాలి, ఇంకొక డైస్ మీద 6 ఉండాలి. దిస్ ఇస్ యర్ 1 ప్రాబబిలిటీ. అండ్ 10 వచ్చే ప్రాబబిలిటీ ఎంత, 5 and 5 ఒకటి, 6 and 4 ఒకటి. ఈ 2 ప్రాబబిలిటీస్ 10 వచ్చేవి. అండ్ 1 more 4 and 6. ఇది రీప్లేసింగ్, లైక్ 5 ఫస్ట్ డై మీద వచ్చినా సెకండ్ డైస్ మీద వచ్చినా ఇట్ విల్ బి సేమ్ కదా. సో మనం సేమ్ నంబర్స్ వస్తే దాని ప్రాబిలిటీ 1 అని తీసుకుంటాం. ఇప్పుడు 6 4ని ఒక డైస్ మీద రావచ్చు, 4 6 కూడా రావచ్చు. సో 10 వచ్చే ప్రాబిలిటీ ఎంత, 3 times రావచ్చు సమ్ 10 రావడానికి. అలాగే 2 రావాలి అంటే 1 రావాలి. అలాగే 4 రావాలి అంటే 4 చూడండి, 4 రావాలి అంటే మీకు 2 2 రావాలి, 3 and 1 రావాలి, 1 and 3 రావాలి. అలాగే 6 రావాలి అనుకుంటే మీకు ప్రాబిలిటీ ఎంత, 3 and 3 ఒకటి, 4 and 2 ఒకటి, 2 and 4 ఒకటి, 1 and 5 ఒకటి, 5 and 1 ఒకటి. అలాగే 8కి మీకు ఏమొస్తుంది, 4 and 4
6 and 2, 2 and 6, okay, 2 and 6, and ఇంకేం వస్తాయి 8కి 5 and 3, and 3 and 5, అంతే 1 2 3 4 5. సో టోటల్ మీకు ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో చూద్దాము. ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో మొత్తం మీకు ఎన్ని కేసెస్ వచ్చాయి? 18 కేసెస్ వచ్చాయి. ఆఫ్ దట్ 18 కేసెస్ వచ్చాయి. అండ్ మీకు సమ్ ఆఫ్ ది నంబర్స్ 2 and total 18 cases వచ్చాయి. Out of which you have to have maximum, like getting some of the numbers. Total sum of the numbers ఎన్ని వస్తాయి మీకు ఒక డైస్ లో? సో ఒక డైస్ లో 6C 6 into 6 total cases ఎన్ని ఉన్నాయి? 6 into 6, because ఫస్ట్ డైస్ నుంచి ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తాం 6C1, అండ్ సెకండ్ డైస్ నుంచి ఇంకో నెంబర్ సెలెక్ట్ చేస్తాం 6C1. సో 6C1 into 6C1 అంటే 6 factorial by 5 factorial into 1 factorial, which is 6. సో 6 into 6 టోటల్ ప్రాబబిలిటీ ఎంత? 36. సో 18 మీకు కావాల్సిన ప్రాబబిలిటీ అవుట్ ఆఫ్ 36. సో మీకు ఎంత? 9 2s 18, 9 4s 36, 1/2 is your sum of the even numbers. మీకు ఎంత రావాలి? 1/2. ఆర్ ఇదంతా చేయకుండా మీరు ఇంకొక కాన్సెప్ట్ నుంచి చేసుకోవచ్చు. సో టోటల్గా మీకు ఏముంటాయి? ఎయిదర్ దిస్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ వే ఆఫ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఇలా కాకుండా తెలివైన వాళ్ళు ఆర్ లైక్ కొంచెం కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు దీన్ని ఇంకో విధంగా కూడా సాల్వ్ చేస్తారు. అది ఇంకో విధంగా ఏంటో మనం చూద్దాము. సో మనకి ఏం తెలుసు? నంబర్స్లో మీకు 12 మీకు ఏం తెలుసు? 2 మినిమం సమ్ అండ్ 12 ఇస్ ద మాక్సిమం సమ్. సో దీంట్లో మీకు 2 4 6 8 10 and 12. ఇంకా మిగిలిపోయింది ఎంత? 1 3 7 9 11. 1 2 2 4 6 8 10 12 1 2 3 4 ఇంకొకటి 5, రైట్? సో 1 3 5 7 9 and 11. సో మీకు ఒకవేళ టోటల్ ప్రాబబిలిటీ ఎంత? 1 కదా. సో 1లో మీకు రెండు టోటల్ ప్రాబబిలిటీ మీకు రెండు నంబర్సే ఉంటాయి, ఎయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్. లైక్ ఈ సిరీస్లో ఈవెన్ అండ్ ఆడ్ని మనం చేసుకున్నాము. సో 2 నుంచి 12 వచ్చే ప్రాబబిలిటీ 1 2 3 4 5 6. దీంట్లో 6 టైమ్సే ఉన్నాయి. లైక్ 2 నుంచి 12 వరకు 6 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. అలాగే 1 నుంచి 11 వరకు 1 2 3 4 5 6 డిజిట్స్ 6ఏ ఉన్నాయి ఆడ్ నంబర్స్. సో ఒకవేళ మీకు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ వచ్చే ప్రాబబిలిటీ హాఫ్ ఇస్తే అప్పుడు ఆడ్ వచ్చే ప్రాబబిలిటీ కూడా హాఫ్ వస్తుంది. సో టోటల్ ప్రాబబిలిటీ 1 కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్, సేమ్ నెంబర్ ఆఫ్ సమ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ నంబర్స్ లైక్ డిజిట్స్ ఏమైతే ఉన్నాయో ఈవెన్ ఆర్ ఆడ్ గానే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు రెండు సేమ్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ గా ఉన్నాయి, లైక్ 2 4 6 8 10 12 ఇలా 6 డిజిట్స్ ఉంటే 1 3 5 7 9 11 లో కూడా మీకు 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా అవి ఈక్వల్ గానే డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి ప్రాబబిలిటీ. సో టోటల్ ప్రాబబిలిటీ 1 కాబట్టి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అంటే హాఫ్ అండ్ హాఫ్ ఉండాలి. సో దిస్ ఇస్ హౌ యూ విల్ డిసైడ్ ది ఆన్సర్. 2 dice are thrown simultaneously. రెండు డైస్ ఉన్నాయి కాబట్టి మనం ఈక్వల్ గా ఈక్వల్ గా చెప్పగలిగాం. ఒకవేళ మోర్ దెన్ 2 ఉంటే ఇట్ విల్ బి అ డిఫరెంట్ కేస్. బట్ నా మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక టోటల్ ప్రాబబిలిటీ 1, సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈవెన్ రావాలి, సమ్ ఆఫ్ ద నంబర్స్ ఆడ్ రావాలి. ఈవెన్ వచ్చే ఛాన్సెస్ 6 డిజిట్స్ ఉన్నాయి, అలాగే ఆడ్ వచ్చే ఛాన్సెస్ కూడా 6 డిజిట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తాము? రెండు డైస్లు కాబట్టి హాఫ్ అండ్ హాఫ్ గా, టోటల్ ప్రాబబిలిటీ 1 కాబట్టి ఈవెన్ హాఫ్ వచ్చే ప్రాబబిలిటీ ఉంటే అలాగే ఆడ్ వచ్చే ప్రాబబిలిటీ కూడా హాఫే ఉంటుంది. సో దట్ ఈస్ హౌ మనం కొంచెం తెలివిగా క్వశ్చన్ని సాల్వ్ చేయకుండా మనం క్వశ్చన్ని అర్థం చేసుకుని సాల్వ్ చేసేసాము. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఓకే, సో అది ఒక థియరటికల్
ప్రొసీజర్ అండ్ దెర్ ఇస్ ఆల్సో వన్ మోర్ షార్ట్ కట్ అనమాట. సో ఎవరికైతే బాగా క్లాసెస్ అర్థమవుతాయో, ప్రాబిలిటీ గురించి ఎక్కువ తెలుసో వాళ్ళు ఈ విధంగా కూడా మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాము ఏంటో. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఈ క్వశ్చన్కి కూడా నేను అరౌండ్ మీకు 1 to 2 minutes ఆఫ్ టైం ఇస్తాను. సో ఈ 1 to 2 minutes ఆఫ్ టైంలో మీరు క్వశ్చన్ని కంప్లీట్గా చదివేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఏమంటున్నాడు చూద్దాం. A basket contains 8 red and 6 pink toys. So ఒక basket లో there is one basket and ఈ basket లో 8 red toys ఉన్నాయి and 6 pink toys ఉన్నాయి. There is another basket. ఇది ఒక first basket number 1 and there is one more basket number 2. దీంట్లో మీకు ఏమున్నాయంటే 7 red toys and 8 pink toys ఉన్నాయి. 7 red and 8 pink. First దాంట్లో 8 red and 6 pink and second దాంట్లో 7 red and 8 pink toys. One toy is to be drawn from either of the two baskets. What is the probability of drawing of pink toys? Pink toys తీసే ప్రాబబిలిటీ ఎంత అని చెప్తున్నాడు. సో ఫస్ట్ బాస్కెట్లో టోటల్ ఎన్ని టాయ్స్ ఉన్నాయి? టోటల్ టాయ్స్ ఎన్ని ఉన్నాయి? 8 + 6 14 టాయ్స్ ఉన్నాయి. అలాగే సెకండ్ దాంట్లో టోటల్ ఉన్నాయి 15 టాయ్స్ ఉన్నాయి, అంతే కదా. టోటల్ ఇక్కడ 14 ఉన్నాయి, టోటల్ ఇక్కడ 15 ఉన్నాయి. దీంట్లో మీరు ఏం చేయాలి? 1 toy is to be drawn from either of the two baskets. Either of the two baskets నుంచి ఒక టాయ్ని మనం తీసుకోవాలి. ఒక టాయ్ని తీసుకోవాలి అనుకుంటే, కానీ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అ పింక్ టాయ్? సో చూడండి, మీరు ఇక్కడ ఎన్ని టాయ్స్ ఉన్నాయి? పింక్ అండ్ రెడ్ టాయ్స్ ఉన్నాయి కదా. బోత్ ద బాస్కెట్స్లో మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ఐ షో యూ ఈజీగా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు దీంట్లో ఒక ప్రాబబిలిటీ, టోటల్ ప్రాబబిలిటీ 1 అనుకుంటే పింక్ టాయ్ తీసే ప్రాబబిలిటీ ఎంత? హాఫ్. అలాగే రెడ్ టాయ్ తీసే ప్రాబబిలిటీ ఎంత? హాఫ్. ఎందుకంటే మీకు ఎయిదర్ బాస్కెట్లో మీరు ఏదైనా బాస్కెట్లో చేయి పెడితే మీకు ఎయిదర్ వచ్చేది పింక్ టాయ్ అయినా రావచ్చు ఆర్ రెడ్ టాయ్ అయినా రావచ్చు. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి? ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ పింక్ టాయ్. సో మీరు ఎయిదర్ బాస్కెట్ 1 నుంచి కానీ ఆర్ బాస్కెట్ 2 నుంచి కానీ మీరు ఒక టాయ్ తీస్తే అదే పింక్ టాయ్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? హాఫ్. సో మీరు హాఫ్ 1/2 ఇంటూ ఫస్ట్ ఎయిదర్ అన్నాడు కాబట్టి మీరు ప్లస్ని చేసుకోవాలి. ఫస్ట్ మనం బాస్కెట్ 1 నుంచి చూద్దాం. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ బాస్కెట్లో 14 ఉన్నాయి. దాంట్లోంచి మీరు పింక్ టాయ్ తీసే ప్రాబిలిటీ ఎంత? 6 పింక్ టాయ్స్ నుంచి కదా మీరు తీసేది. సో 6, ఆ 6 నుంచి ఒకటి తీస్తారు. అండ్ అలాగే సెకండ్ బాస్కెట్లో మీకు ఎన్ని ఉన్నాయి? 15 టాయ్స్ ఉన్నాయి. సో 15 టాయ్స్ నుంచి మీరు పింక్ ఎన్ని ఉన్నాయి? 8. సో ఆ 8 నుంచి మీరు ఏదో ఒక తీసుకోవాలి ఫస్ట్. సో ఈ విధంగా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ 14 and 15 ఎల్సిఎం తీసుకొని మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో 14 × 15 ఎంత? 150 and 15 × 4 60. 210. Total is 210 ఇక్కడ. అండ్ 6 15s ఎంత? 60 and 30 90 plus 8 14s. 32 8 1. So or you can do what is total 210 కదా. Total 210 and 2 3 times పోతే 2 4 times పోతే 3 15s ఎంత? 45 and 4 14s 56. సో ఎంత ఇది? 101/210. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ మీరు పింక్, మీకు ఈ హాఫ్ ఎందుకు వచ్చిందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎయిదర్ పింక్ ఆర్ రెడ్, మీకు రెండే ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు ఎక్స్ప్లెయిన్. పింక్ టాయ్స్నే తీయాలి కాబట్టి ఆ హాఫ్ ప్రాబిలిటీ ఇక్కడ వేసుకొని, ఇక్కడ ఉన్న పింక్ టాయ్స్ ప్రాబిలిటీ ఎంత? 6 పింక్ నుంచి మీరు 14 తీస్తారు. అలాగే 8 పింక్ నుంచి 15 తీస్తారు. ఐ హోప్ మీ అందరికీ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. విల్ గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 4 persons are chosen at random from a group of 3 men, 5 women and 4 children. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక గ్రూప్ ఉంది. ఒక గ్రూప్లో, ఈ గ్రూప్లో మీకు ఎంతమంది ఉన్నారు? 3 men, 5 women and 4 children. ఇలా
మీకు కొంతమందిని ఒక గ్రూప్గా డివైడ్ చేశారు. ఆ గ్రూప్లో మీకు 3 men, 5 women and 4 children ఉన్నారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 2 of them being men? సో ఎగ్జాక్ట్లీ 2 of them being men. సో ఫస్ట్ మనం ఈ మొత్తం మెంబర్స్లో ఇద్దరిని చూస్ చేసుకునే ప్రాబిలిటీ ఏంటో చూద్దాం. 4 personsని చూస్ చేసే ప్రాబిలిటీ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఎంత? ఫస్ట్ 5 + 4 + 3 5 9 10 11 12. సో 12. ఆ 12 నుంచి 4 personsని చూస్ చేసుకోవాలి. సో 12C4 is what the probability is. 12 members నుంచి you have to select 4 people. So 12 factorial by 12 minus 4, 8 factorial into 4 factorial. So 12 into 11 into 10 into 9 by 4 into 3 into 2 into 1. So 12 పోతుంది, 2 5 10 పోతుంది, 45 into 11. So it will be around 495. So total probability ఎంత మీకు? 495. సో దీంట్లోంచి టోటల్ 495. దీంట్లోంచి మీరు ఎలా తీయాలి అంటే ఎగ్జాక్ట్లీ 2 being men. సో ఈ 4 personsతో ఎగ్జాక్ట్లీ 2 మగవాళ్ళు ఉన్నారు. సో 3 men నుంచి ఖచ్చితంగా 3C2, 3 నుంచి 2 మెన్స్ ఉండాలి. సో 3 factorial by 3 minus 2, 2 factorial into 1 factorial, which is equal to 3. 3C2 అన్నా 3C1, 3C2 అంటే you will be around 3. అండ్ దీంట్లో ఎగ్జాక్ట్లీ 2 being men. సో మొత్తం 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 4లో 2ని మనం సెలెక్ట్ చేసుకున్నాం మెన్ నుంచి. సో ఇంకొకళ్ళు 2 ఉండాలి. ఇంకో 2 ఎంతమందిలో సెలెక్ట్ అవ్వాలి? మెన్ అయిపోయారు కాబట్టి 4 and 5. ఈ 9 దాంట్లోంచి ఇంకో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సో 9 factorial by 7 factorial into 2 factorial. 9 into 8 by 2. 9 4 36. So 36 into 3. So 36 into 3. సో మీకు ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ? 36 into 3 చేస్తే 3 6 18 is 9 10 108 by 495 is your probability. సో దీంట్లో మనం ఏం చేసాము? ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 2 being men. సో ఫస్ట్ మనం ఏం చేసాము? టోటల్ ప్రాబిలిటీ కనుక్కున్నాం. టోటల్ ప్రాబిలిటీ కనుక్కున్నాక 3 men నుంచి 2 menని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ వాట్. సో మిగిలిపోయింది ఎంత? 5 + 4. ఈ 4 children and 5 women లోంచి ఈ టోటల్ ఎంత? 9. ఈ 9 persons నుంచి మనం ఏ ఇద్దరినైనా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్ దిస్ క్వశ్చన్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ ఈ క్వశ్చన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. విల్ డూ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాబబిలిటీ సిరీస్ ఏంటో చూద్దాం. సో అ బాక్స్ కంటైన్స్, దీంట్లో కూడా మీరు 1 minute టైం తీసుకోండి అండ్ 1 minute టైం తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దీంట్లో ఏం చెప్తున్నాడు? అ బాక్స్ కంటైన్స్ 3 balloons of rectangles, 4 balloons of triangle and 5 balloons of circle. సో ఫస్ట్ మీకు ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో మీకు 3 4 and 5 బెలూన్స్ ఉన్నాయి. ఒకటి రెక్టాంగిల్, ఒకటి ట్రయాంగిల్ అండ్ ఇంకొకటి సర్కిల్. ఈ విధంగా 3 balloons ఆర్ డ్రాన్ ర్యాండమ్లీ. సో ఫస్ట్ మనం 3 balloonsని ర్యాండమ్గా తీసే ప్రాబిలిటీ చూద్దాం. ఏంటి 3 balloonsని ర్యాండమ్గా తీసే ప్రాబిలిటీ ఎంత? సో టోటల్ ఎన్ని బెలూన్స్ ఉన్నాయి? 5 + 4 9, 9 + 3 12. సో 12 balloons నుంచి 3 balloonsని తీసే ప్రాబిలిటీ చూద్దాం. 12C3. సో 12 factorial by 12 minus 3, 9 factorial into 3 factorial. So 12 into 11 into 10 by 3 to 6 2s. So 22, 220 is your total probability. Complete probability anta idi. So 3 balloons randomly తీసాం. What is the probability that all the 3 are of different shape? So all the 3 are of different shape అంటే ఫస్ట్ మీరు రెడ్ తీసుకో, లైక్ 3 షేప్స్ రావాలి. సో దీంట్లోంచి ఒకటి ఉండాలి, దీంట్లోంచి ఒకటి ఉండాలి అండ్ దీంట్లోంచి ఒకటి ఉండాలి. సో 3 into 4 into 5 by 3 into 4 into 5 మనం ఎలా చేస్తున్నాము అంటే 3 నుంచి ఒకటి ఉండాలి, 3C1. సో 4C1, 4 నుంచి ఒకటి రావాలి అండ్ అలాగే 5C1.
సో 3C1 4C1 5C1 మనం సాల్వ్ చేస్తే మీకు 3 4 అండ్ 5 వస్తాయి కాబట్టి నేను డైరెక్ట్గా రాసుకుంటున్నాను ఫస్ట్ నుంచి. సో ఐ హోప్ మీ అందరికీ నేను ఎందుకు ఇలా డైరెక్ట్గా రాసుకుంటున్నానో తెలిసింది అనుకుంటాను. సో 3 × 4 × 5 బై టోటల్ ఎంత 220. ఓకే, సో 5 4s 20 అండ్ 5 4s 20 11 5 4 11. సో మీకు ఆన్సర్ ఎంత వస్తుంది 3/11. ఈ విధంగా యూ హ్యావ్ ద ప్రాబబిలిటీ దట్ ఆల్ ద 3 ఆర్ ఆఫ్ డిఫరెంట్ షేప్. అండ్ ఓకే, సో యా ఇక్కడ దాకా మనం రీజనింగ్ లైక్ క్వాంట్ క్లాస్ని ఇక్కడ దాకా కంప్లీట్ చేసాము. ఐ హోప్ మీ అందరికీ ప్రాబబిలిటీ సిరీస్ అర్థమయ్యాయని అనుకుంటాను. అండ్ అరౌండ్ 10 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేసాము. అండ్ ఈ 10 క్వశ్చన్స్ కూడా కొన్ని పిఓ ప్రిలిమ్స్ అండ్ కొన్ని క్లర్క్ ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ప్రాబబిలిటీ మీద కొంచెం ఎఫర్ట్స్ పెట్టండి ఎవరికైతే క్వశ్చన్స్ అర్థం కాలేదో. అండ్ అర్థమైన వాళ్ళు కూడా ఇలాంటి క్వశ్చన్స్ని స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ ఫార్ములాస్ కొంచెం చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడికి మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఏవైతే ఉందో క్వాంట్ అది మనం కంప్లీట్ చేసాము. అండ్ ఇప్పుడు మనం మన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సిరీస్కి వెళ్దాము, విచ్ ఇస్ ఇంగ్లీష్ పార్ట్ అనమాట. సో మనం ఇంగ్లీష్లో ఈరోజు కాంప్రిహెన్సివ్ పార్ట్ని చూద్దాము. అండ్ దీంట్లో నుంచి మనం కాంప్రిహెన్సివ్ చూసి దాని మీనింగ్స్ చదివి అసలు ఏం చెప్తున్నాడో చూద్దాం. సో యా విల్ స్టార్ట్ రీడింగ్ ద ప్యాసేజ్. సో ఏమంటున్నాడు, గ్రోత్ ఓవర్ ఇన్ఫ్లేషన్ ఆన్ ఎకానమిక్ ఎక్స్పాన్షన్ ఓవర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. సో ఇదొక ద హిందూ ఎడిటోరియల్లో వచ్చిన ప్యాసేజ్. సో దీంట్లో ఏమంటున్నాడు, గ్రోత్ ఓవర్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్. సో వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ ఇస్ లైక్ గ్రోత్ ఓవర్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ మీద మనం గ్రోత్ని వీ హ్యావ్ చూజన్ గ్రోత్ని మనం చూస్ చేసాము ఓవర్ ఇన్ఫ్లేషన్. ఆన్ ఎకానమిక్ ఎక్స్పాన్షన్స్ ఓవర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. సో ఎకానమీని ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ అవుతుంది అని చేసి చెప్తున్నాం. సో ఫస్ట్ మనం ఈ పార్ట్స్ చూద్దాము అండ్ మీనింగ్స్ కూడా మనం నోట్ చేసుకుందాం. ద ఇంట్రెస్ట్ రేట్ కట్ సిగ్నల్స్ అ షిఫ్ట్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఇమీడియట్ ప్రియారిటీస్. సో ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్ మనకి బ్యాంక్లో ఆర్ ఎనీ బ్యాంక్లో ఏ కైండ్ ఆఫ్ మనం డిపాజిట్స్ చేసినా ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ రికరింగ్ డిపాజిట్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ అమౌంట్ని మనం ఎంతైనా డబ్బులు పెడితే బ్యాంక్లో వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రేట్ ఏమైంది, కట్ అంటే డిక్రీజ్ అయింది. ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్ సిగ్నల్స్ ఇది మనకి ఏం సిగ్నల్ చేస్తుంది, లైక్ ఇది మనకి ఏం చూపిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ కట్ సిగ్నల్స్ అ షిఫ్ట్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఈ కట్ చేసిన రేట్స్ వల్ల తన ఫోకస్ ఏ విధంగా మార్చుకుందో ఆన్ ఇమ్మీడియట్ ప్రయారిటీస్ మీద తన ఫోకస్ ఏ విధంగా మార్చుకుందో అనే దాని మీద మనకి ఈ మొత్తం ప్యాసేజ్ ఉంది. ఇలాంటి ప్యాసేజెస్ మీకు యూజువల్గా ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతారు, ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి. అండ్ బ్యాంకింగ్లో ఇది ఖచ్చితంగా అడుగుతారు. సో ఇన్ఫ్లేషన్, గ్రోత్ ఓవర్ ఇన్ఫ్లేషన్, దీన్ని బట్టి మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రోత్ని చూస్ చేసుకుంది ఓవర్ ఇన్ఫ్లేషన్ అంటే రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ద కామోడిటీస్ అంటే మనకి సాధారణంగా దొరికే వస్తువుల మీద ఇంక్రీజ్ అయిన ప్రైస్ ధరని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఆ ఇన్ఫ్లేషన్ దాని మీద మన ఆర్బీఐ గ్రోత్ని చూస్ చేసుకుంది. ఏ విధంగా, ఆన్ ఎకానమీని ఎక్స్పాన్షన్ చేసుకుంటా ఓవర్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మనం ఎకానమిక్ ఎక్స్పాన్షన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనం ఆర్బీఐ ఏం చేసిందంటే ఇన్ఫ్లేషన్ కన్నా గ్రోత్ని ఎక్కువ చూస్ చేసుకుంది అని చెప్తున్నారు. సో ప్యాసేజ్ చదివితే మనకి ఏ విధంగా అర్థమవుతుంది. For the first time in nearly 5 years, the Monetary Policy Committee (MPC) of the Reserve Bank of India pivoted on interest rates, unanimously deciding to cut the benchmark repo rate from 6.5% to 6.25%. So, for the first time in nearly 5 years, so last 5 years నుంచి మనకి ఉన్న రేట్స్ మీద ఏం చేయిందంటే ఫస్ట్ టైం ఇన్ ద నియర్లీ 5 years, లాస్ట్ 5 yearsలో ఫస్ట్ టైం ఏం జరిగింది అంటే మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక కమిటీ అనమాట. సో ఇది ఎవ్రీ 6 monthsలో లైక్ ఎవ్రీ క్వార్టర్లో మనకి ఒక
కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ని మనం మానిటరీ పాలసీ కమిటీ అంటే మనకి ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, ఎంత గ్రోత్ ఉంది, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, దాని మీద మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మానిటరీ పాలసీ కమిటీ ఫామ్ చేస్తూ ఇంట్రెస్ట్ రేట్స్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఫామ్ అయిందో లాస్ట్ క్వార్టర్లో, దాంట్లో వాళ్ళు ఏం డిసైడ్ చేశారు అంటే యునానిమస్గా అంటే అందరూ ఒకే, లైక్ దెర్ ఈస్ నో ఆపోజిషన్. యునానిమస్గా అంటే ఏ ఆపోజిషన్ లేకుండా అందరూ కలిసి కట్టుగా ఏం డిసైడ్ చేశారు అంటే కటింగ్ ద బెంచ్ మార్క్ రెపో రేట్ బెంచ్ మార్క్ ఏదైతే ఉందో 6.5% మీద 6.5% ఉన్న రెపో రేట్ ని 6.25% కి కట్ చేశారనమాట. టు యునానిమస్ గా డిసైడ్ చేశారు. ఈ విధంగా ఆర్బీఐ అండ్ ద మానిటరీ పాలసీ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఆర్బీఐలో ఉన్న వాళ్ళు 6.5% నుంచి 6.25% కి రెపో రేట్ ని డిక్రీజ్ చేశారు. సో దిస్ మూవ్ వైల్ మెయింటైనింగ్ అ న్యూట్రల్ స్టాన్స్, ఈ మూవ్ ఏం చెప్తుంది అంటే ఈ మూవ్ ఒక మెయింటైన్ చేస్తుంది. ఏంటది? న్యూట్రల్ స్టాన్స్ ని మెయింటైన్ చేసుకుంటా మార్క్స్ అ సిగ్నిఫికెంట్ డిపార్చర్ ఫ్రమ్ ద ప్రీవియస్ bi-monthly review where MPC was contending with inflation at a 15-month high of 6.2% October and a sluggish second quarter GDP growth of 5.4%. సో దీంట్లో ఏం చెప్తుంది అంటే దిస్ మూవ్ వైల్ మెయింటైనింగ్ అ న్యూట్రల్ స్టాన్స్, ఈ మూవ్ ఏదైతే ఉందో ఒక న్యూట్రల్ స్టాన్స్ ని అయితే మెయింటైన్ చేస్తుంది. మార్క్స్ అ సిగ్నిఫికెంట్ డిపార్చర్, ఒక సిగ్నిఫికెంట్ ఒక ఇంపార్టెంట్ డిపార్చర్ అయితే మార్క్ చేస్తుంది ఫ్రమ్ ద ప్రీవియస్ bi-monthly రివ్యూ. సో ప్రీవియస్ bi-monthly రివ్యూలో ఏం జరిగిందంటే దాంట్లో నుంచి ఒక సిగ్నిఫికెంట్ డిపార్చర్ అయితే ఉంది ఈ మూవ్ లో. ఏంటి? వేర్ ద కమిటీ ప్రీవియస్ bi-monthly రివ్యూలో ఏం చెప్పింది అంటే కమిటీ హ్యాడ్ ఆప్టెడ్ ఫర్ ద స్టేటస్ క్యూ ఆఫ్ 4:2 vote. సో ప్రీవియస్ bi-monthly రివ్యూలో ఏం జరిగింది అంటే కమిటీ వాళ్ళు ఏం ఆప్ట్ చేసుకున్నారు, ఏమనుకున్నారు అంటే స్టేటస్ క్యూ విత్ 4:2 vote. సో ఈ స్టేటస్ క్యూ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ మనం. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఒకటి వచ్చింది పైవోటెడ్ అని చెప్పేసి, ఫస్ట్ ప్రివోటెడ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ నియర్లీ 5 years ద మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైవోటెడ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఈ పైవోటెడ్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. పైవోటెడ్ అంటే ఏంటంటే టు రొటేట్ ఆర్ ద కోర్. సో దీనికి రెండు మీనింగ్స్ ఉన్నాయి పైవోటెడ్ కి. ఒకటి వర్బ్ ఫామ్ లో వస్తుంది, పైవోట్ చేయడం అంటే రొటేట్ చేయడం అని వర్బ్ ఫామ్ లో ఇలా వస్తుంది. అండ్ కోర్ నౌన్ ఫామ్ లో, ఒకవేళ పైవోటెడ్ నౌన్ ఫామ్ లో ఉంటే దాని మీనింగ్ కోర్ ఉంటుంది. ఒకవేళ పైవోటెడ్ మనకి సెంటెన్స్ లో పైవోటెడ్ అనేది రొటేట్ లైక్ వర్బ్ ఫామ్ లో ఉంటే దాని మీనింగ్ ఏంటంటే రొటేట్ చేయడం అని. ఒకవేళ అది నౌన్ ఫామ్ లో ఉంటే అది ఒక దాని కోర్ ఇంపార్టెంట్ అని చెప్పి. సో సినోనిమ్స్ ఫర్ వర్బ్ ఫార్మ్ ఆఫ్ పైవోట్ రొటేట్ చేయడానికి ఇంకా వేరే సినోనిమ్స్ ఏమున్నాయి? స్పిన్, స్వర్ల్, టర్న్, స్వింగ్, విండ్, సర్క్యులేట్, ట్విడిల్, స్క్రూ అండ్ స్వివెల్. ఇవన్నీ పైవోట్. ఒకవేళ పైవోట్ మీకు వర్బ్ ఫామ్ లో కనిపిస్తే దానిని మీరు రొటేట్ చేయడం అనే దాని మీనింగ్ ని తీసుకోవాలి. అండ్ ఒకవేళ పైవోటెడ్ అనేది మీకు ఒక నౌన్ ఫామ్ లో ఉంటే దాన్ని మీరు ద కోర్ అంటే the heart, the root, kernel, crux, nucleus, just keynote అంటే ఇంపార్టెంట్, అంటే అది దాని యొక్క కంప్లీట్ గా అది ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనం ఏం వచ్చిందో చూద్దాం. For the first time in the nearly 5 years, the Monetary Policy Committee MPC of the Reserve Bank of India pivoted on. సో ఇక్కడ ఏమంటుంది? రిజర్వ్ బ్యాంక్, ద ఎంపీసీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎంపీసీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైవోటెడ్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో ఇది ద ఎంపీసీ ఆఫ్ ద, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక సబ్జెక్ట్. ఎందుకంటే ద మానిటరీ పాలసీ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫామ్ అయిన మానిటరీ పాలసీ కమిటీ ఏం చేసింది? పైవోటెడ్ అంటే ఏంటి? ఇక్కడ దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ సబ్జెక్ట్ కి వర్బ్ హెల్ప్, ఇది పైవోటెడ్ అనేది ఇక్కడ వర్బ్ ఫామ్ లో వచ్చింది అనమాట. సో ఈ వర్బ్ ఫామ్ లో వచ్చింది కాబట్టి ఏం చేసింది? రొటేటెడ్ అంటే ఆర్ ట్విస్టెడ్ ఆర్ టర్న్డ్, విండ్, స్క్రూ,
సో ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. సర్క్యులేటెడ్ ఇలాంటి మీనింగ్ వస్తాయి. ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్, సో ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఒక రొటేషన్ అయితే తీసుకొచ్చింది. రొటేషన్ ఆర్ స్విండిల్ ఆర్ లైక్ ఒక చేంజ్. ఇక్కడ పైవటెడ్ అంటే చేంజ్ అని రావచ్చు. సో ఈ చేంజ్ అనే మీనింగ్ కూడా రావచ్చు. సో చేంజ్ చేసింది ఏంటిది? ద మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైవటెడ్ చేంజ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ని చేంజ్ చేశారు యునానిమస్ గా అంటే మనం ఇక్కడ, సో యునానిమస్ గా అంటే ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ టుగెదర్, అందరూ ఎటువంటి ఆపోజిషన్ లేకుండా ఆర్ ఎటువంటి అందరూ కలిసి కట్టుగా అన్నట్టు. డిసైడింగ్ టు కట్ ద బెంచ్ మార్క్ రెపో రేట్ ఏదైతే 6.5% ఉంటో దాన్ని 6.25% కి కట్ చేశారు, విచ్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 5 years. ప్రీవియస్ 5 years లో ఫస్ట్ టైం జరిగింది ఈ విధంగా అని చెప్తున్నాడు. సో ఐ హోప్ మీ అందరికి ఇక్కడ దాకా విత్ మీనింగ్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నా, దిస్ మూవ్ వైల్ మెయింటైనింగ్ అ న్యూట్రల్ స్టాండ్స్. ఈ మూవ్ అంటే ఏంటి? ఈ చేంజ్, ఈ 6.5% నుంచి 6.25% కి తీసుకొచ్చిన ఈ మూవ్ ఏదైతే ఉందో ఆర్బీఐది, వైల్ మెయింటైనింగ్ న్యూట్రల్ స్టాండ్స్, ఇట్ మెయింటైన్స్, ఇది ఏం చెప్తుంది? ఒక న్యూట్రల్ స్టాండ్స్ అయితే చూపిస్తుంది. సో స్టాండ్స్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండ్స్ ఏంటో చూద్దాం ఇక్కడ. సో స్టాండ్స్ అంటే పొజిషన్. స్టాండ్స్ ఇస్ ఆల్వేస్ అ నౌన్. స్టాండ్స్ ఎక్కడ వస్తే అది నౌన్ అని అర్థం. సో నౌన్ కి మన మీనింగ్ ఏంటంటే పొజిషన్. సినోనిమ్స్ ఆఫ్ స్టాండ్స్ అంటే యాటిట్యూడ్, పోస్చర్, ప్రెజెన్స్, కండక్ట్, ఆస్పెక్ట్, పాయిస్, మియన్, డిమినర్ అండ్ డిపోర్ట్మెంట్. సో ఇవన్నీ మీరు సినోనిమ్స్ మీరు ఖచ్చితంగా ఏదో ఒక నోట్స్ లో మెయింటైన్ చేసుకుంటూ, అండ్ జస్ట్ పైవోటెడ్ అనగానే మీరు స్పిన్, స్వర్ల్, టర్న్, స్వింగ్ ఈ విధంగా రాసుకోకుండా పైవోటెడ్ కి 2 వస్తాయి, ఒకటి రొటేట్ అండ్ ఒకటి కోర్ ఎప్పుడు వస్తుంది? నౌన్ ఫామ్ లో వస్తుంది. రొటేట్ ఎప్పుడు వస్తుంది? వర్బ్ ఫామ్ లో వస్తుంది. ఈ విధంగా మీరు రాసుకుంటే మీకు ఖచ్చితంగా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అండ్ రివైజ్ చేసుకోండి ఎవ్రీ డే. ఒక 10 minutes తీసుకొని ఏదో ఒక టైంలో మీరు అన్ని మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. స్వివెల్ అన్నా మీకు పైవోటెడ్ అనే మీనింగ్ గుర్తు రావాలి. ట్విడిల్, సర్క్యులేట్ ఇవన్నీ మీకు గుర్తు రావాలి. జస్ట్, కీ నోట్, క్రక్స్, కోర్ ఇవన్నీ రావాలి. అలాగే స్టాండ్స్ అంటే ఏంటి? పొజిషన్. సో న్యూట్రల్ పొజిషన్ ఈ విధంగా 6.5% నుంచి 6.25% కి తగ్గించిన తర్వాత కూడా ఈ మూవ్ ఏదైతే ఉందో ఒక న్యూట్రల్ పొజిషన్ అయితే చెప్తుంది ఆర్బీఐది. సో ఈ న్యూట్రల్ పొజిషన్ ని మనం ఏం చెప్పగలం? యాటిట్యూడ్, పోస్చర్, ప్రెజెన్స్, కండక్ట్, ఆస్పెక్ట్, పాయిస్ ఇవన్నీ సినోనిమ్స్ అన్నమాట. మియన్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎస్ఎస్సి లో అడిగారు. మియన్ అండ్ డిమనోర్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ సినోనిమ్. సో దీనికి ఒక మీనింగ్ చూద్దాం. Despite her cheerful mien, she was deeply worried about the upcoming presentation. So despite her cheerful mien అంటే cheerful presence or cheerful poise, cheerful attitude. దీని యొక్క మీనింగ్ అది. షీ వాస్ డీప్లీ వరీడ్ అబౌట్ ద అప్కమింగ్ ప్రెజెంటేషన్. తను cheerful గా ఉన్నా, తన బాడీ ప్రెజెన్స్, తన యాటిట్యూడ్, తన పోస్చర్ cheerful గా ఉన్నా, బట్ షీ వాస్ వరీడ్ దేనికి? బికాస్ షీ హ్యాస్ అ అప్కమింగ్ ప్రెజెంటేషన్. సో ఆ విధంగా స్టాండ్స్ కి మీనింగ్ ఏంటంటే పొజిషన్ అనమాట. So this move, while maintaining a neutral stance, marks a significant departure from the previous bi-monthly review. ఈ మూవ్ ఏదైతే ఉందో ఈ మూవ్ వల్ల ఒక న్యూట్రల్ స్టాండ్ అని చూపించుకున్న ఆర్బీఐ, కానీ దర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ బై-మంత్లీ రివ్యూ వల్ల బై-మంత్లీ రివ్యూ నుంచి ఈ రివ్యూకి ఒక సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే కమిటీ ఏం చేసింది? had opted for the status quo with a 4:2 vote. సో వాట్ ఈస్ స్టేటస్ క్యూ గురించి మనకు తెలియదు. సో స్టేటస్ క్యూ అంటే ఏంటంటే ఇది ఒక నౌన్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. స్టేటస్ క్యూ అంటే నౌన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ అనమాట. సో కరెంట్ స్టేట్ ఆఫ్ థింగ్స్ ని స్టేటస్ క్యూ అని అంటారు. సో దీనికి సినోనిమ్స్ చూద్దాం. నార్మల్సీ, రొటీన్, కరెన్సీ, ఆర్డర్లీనెస్, పీస్, ప్రెవలెన్స్ అండ్ గ్రూవ్. సో దీనికి యాంటనిమ్స్ ఏమొస్తాయి? ఇదొక disorderliness, abnormality, irregularity, disruption and deviance. ఇది ఒక నెగటివ్ ఫార్మ్ యాంటోనిమ్స్. సో స్టేటస్ క్యూ అంటే ఒక పాజిటివ్ వర్డ్ అనమాట. బికాస్ కరెన్సీ, ఆర్డర్లీనెస్, పీస్ ఇవన్నీ ఒక పాజిటివ్ ఫార్మ్స్ సెంటెన్స్ చూపిస్తాయి కాబట్టి ఇదంతా పాజిటివ్. డిస్పైట్ హర్, సో దట్ ఈస్ అబౌట్ ద స్టేటస్ క్యూ. సో ఇక్కడ ఏమంటుంది? దిస్ మూవ్ వైల్ మెయింటైనింగ్ అ న్యూట్రల్ స్టాండ్స్, ఒక న్యూట్రల్ పొజిషన్ గురించి చెప్తున్నా. ఇదొక మూవ్ ఆఫ్ ఆర్బీఐ మార్క్స్ సిగ్నిఫికెంట్ డిపార్చర్ ఫ్రమ్ ద ప్రీవియస్ బై-మంత్లీ రివ్యూ. ప్రీవియస్ గా జరిగిన బై-మంత్లీ రివ్యూ
నుంచి ఒక సిగ్నిఫికెంట్ డిపార్చర్ అయితే చెప్తుంది. వెర్ ద కమిటీ, ఎందుకు అంటే కమిటీ ఏదైతే ఉందో హ్యాడ్ ఆప్టెడ్ ఫర్ ద స్టేటస్ క్వో విత్ 4:2 ఓట్. సో కరెంట్ స్టేట్ ఆఫ్ థింగ్స్ ని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఒక ఓటింగ్ ని చేశారు 4:2 ఓట్లు. At the time, the MPC was contending with inflation at a 15-month high of 6.2% in October and a sluggish second quarter GDP growth of 5.4%. So ఈ విధంగా ఓటింగ్ అయితే జరిగింది. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ లైక్ నార్మల్ న్యూట్రల్ స్టాన్స్ అని అనుకున్నా, దర్ వాజ్ కమిటీకి అయితే ప్రీవియస్ బై మంత్లీ రివ్యూ నుంచి ఈ బై మంత్లీ రివ్యూకి దర్ హ్యాస్ బిన్ సర్టెన్ చేంజెస్ అని చెప్తున్నాడు. అండ్ ఇంకా ఏమంటున్నాడు, ఎట్ ద టైమ్ the MPC అంటే Monetary Policy Committee was contending, like it was contending with inflation. Monetary Policy Committee చేసినప్పుడు 15-month high 15 inflation 15-month high కి వెళ్ళింది 6.2%. inflation 6.2%, which is 15-month high. లాస్ట్ 15 months లో అక్టోబర్లో వచ్చిన ఇన్ఫ్లేషన్ is 6.2%, which is a high of the last 15 months in October, and a sluggish second quarter. What is sluggish? So what is contending కూడా వచ్చింది కదా ఇక్కడ, contending అని వచ్చింది. MPC was contending with inflation. contending అంటే ఏంటంటే contending is like fighting. entity like MPC was contending అంటే ఒక verb or adjective form వస్తుంది. దీని మీన్స్ స్ట్రగ్లింగ్ కి ఇంకా సినోనిమ్స్ ఏమొస్తాయి, కంపీటింగ్, స్ట్రగ్లింగ్, ఫైటింగ్, disputing, contesting, arguing. The two teams are contending for the championship title. So ఈ రెండు టీమ్స్ are contending. The contending forces, ఇక్కడ contending అనేది adjective, బికాస్ ఫోర్సెస్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్. అండ్ ఇక్కడ టూ టీమ్స్ ఆర్ ఇస్ లైక్ హెల్పింగ్ వర్బ్, సో ఇది ఒక మెయిన్ వర్బ్ అనమాట, వర్బ్ ఫామ్ లో కంటెంట్. సో ద టూ టీమ్స్ ఆర్ కంటెండింగ్ ఫర్ ద ఛాంపియన్షిప్ టైటిల్ అండ్ ద కంటెండింగ్ ఫోర్సెస్ క్లాష్డ్ ఇన్ ద బ్యాటిల్. ఇది ఒక డిఫరెన్స్. కంటెండింగ్ ఎయిదర్ వర్బ్ ఫామ్ లో రావచ్చు ఆర్ అడ్జెక్టివ్ ఫామ్ లో రావచ్చు, కానీ దాని మీనింగ్ ఏంటంటే స్ట్రగ్లింగ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, RBI the MPC was fighting. MPC Monetary Policy Committee fight చేస్తుంది inflation తో, which is 15-month high. So the last 15 months లో highest inflation 6.2% అక్టోబర్ లో రికార్డ్ అయింది. అండ్ a sluggish second quarter. What is sluggish? స్లగ్గిష్ కి మీనింగ్ చూద్దాం. స్లగ్గిష్ ఇస్ లైక్ స్టాగ్నెంట్. స్లగ్గిష్ ఇస్ అ అడ్జెక్టివ్ అండ్ దాని యొక్క మీనింగ్ ఏంటంటే స్టాగ్నెంట్, స్టాటిక్, స్లో, లెథార్జిక్, ఫ్యాటిక్, ఇండాలెంట్ అండ్ స్లాత్ఫుల్. దీని మీనింగ్, ఈ అన్నిటికీ మీనింగ్ ఏంటంటే స్లో అని. ఇట్ ఈస్ అ వెరీ నెగిటివ్ వర్డ్. స్లగ్గిష్ అనేది నెగిటివ్ వర్డ్, అందుకే దీంట్లో స్టాగ్నెంట్ అంటే అలా ఉండిపోవడం, కదలకుండా. స్టాటిక్, స్లో, లెథార్జిక్ కూడా దేని సేమ్ మీనింగ్ వస్తుంది. ఫ్యాటిక్ ఇస్ ఆల్సో సేమ్. ఇండాలెంట్ అండ్ స్లాత్ఫుల్ ఇవన్నీ మీనింగ్స్ ఆఫ్ స్లగ్గిష్. దీనికి యాంటోనిమ్స్ ఏమొస్తాయంటే స్లో అనేది కదా. స్లో అంటే స్లోకి ఫాస్ట్ ఇస్ ఆల్సో బ్రిస్క్, విగరస్, ఎనర్జెటిక్, బ్రిస్క్ ఆర్ ఫాస్ట్ అని రాసుకోవచ్చు. సో ఇవన్నీ యాంటోనిమ్స్ ఆఫ్ స్లగ్గిష్ అవుతాయి. After staying up late studying, she felt sluggish and struggled to stay awake during her morning meeting. So late night వరకు స్టడీ, like she was studying కాబట్టి next day morning she was sluggish means she was not fast, she was very stagnant, she was very slow in the morning and struggled to stay awake. And she was struggling, తను స్లో అండ్ స్ట్రగుల్ కూడా చేస్తుంది టు స్టే అవేక్ ఇన్ హర్ మార్నింగ్ మీటింగ్. సో దాని మీనింగ్ అనమాట. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది, సో ఇక్కడ ఏమంటుంది, 15-month హై 6.2% ఇన్ఫ్లేషన్ అక్టోబర్లో రికార్డ్ అయ్యింది. MPC వాజ్ స్ట్రగ్లింగ్ అనమాట. అండ్ స్లగ్గిష్ సెకండ్ క్వార్టర్. స్లగ్గిష్ ఇస్ స్లో అంటే సెకండ్ క్వార్టర్లో నెగిటివ్, ఇది నెగిటివ్ చెప్తుంది. సెకండ్ క్వార్టర్లో GDP గ్రోత్ కూడా 5.4% ఉంది, విచ్ ఇస్ వెరీ స్లో అని చెప్తుంది. ఓకే, now with inflation moderating to 5.2% in December అక్టోబర్లో 6.2% ఉంది. now with inflation ఏమైంది, మోడరేట్ అయింది, చేంజ్ అయింది టు 5.2% డిసెంబర్లో 5.2% అయింది. స్టిల్ అబవ్ ద RBI's 4% టార్గెట్. RBI టార్గెట్ ఎంత, 4% ఇచ్చింది ఇన్ఫ్లేషన్కి, కానీ హైయెస్ట్ 6.2% అక్టోబర్లో రికార్డ్ అయింది. బట్ దాని తర్వాత ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వచ్చిన 5.2% డిసెంబర్కి RBI యొక్క టార్గెట్ 4% ఉంది, దాన్ని మాత్రం అది రీచ్ అవ్వలేదు. అండ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ఫర్
24-25 slipping to a 4-year low of 6.4%. So అండ్ ఇది ఇన్ఫ్లేషన్ గ్రోత్ ప్రొజెక్షన్స్ కూడా ఆర్బీఐ చేస్తుంది అనమాట. ఆ ఆర్బీఐ గ్రోత్ ప్రొజెక్షన్స్ చేసినప్పుడు 24-25కి స్లిప్ అవుతా వచ్చింది టు 4-year low of 6.4%. 6.4%కి ఆ గ్రోత్ ప్రొజెక్షన్స్ అనేవి స్లిప్ అయితే అక్కడి దాకా వచ్చినాయి. ద సెంట్రల్ బ్యాంక్ అపియర్స్ టు బి ప్రియారిటైజింగ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ఓవర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. సో దీంట్లో నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే గ్రోత్ ప్రొజెక్షన్స్. సో సెంట్రల్ బ్యాంక్ అంటే ఎవరు ఇక్కడ? ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే ఆర్బీఐ అపియర్స్ టు బి ప్రియారిటైజింగ్. ఆర్బీఐ ఏం ప్రియారిటైజ్ చేస్తుంది అంటే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ ని ప్రియారిటైజ్ చేస్తుంది ఓవర్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం దాని మీద కన్నా ఆర్బీఐ ఎక్కువ ఫోకస్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ లో ఇస్తుంది అని చెప్తున్నాడు ఈ మొత్తం ప్యాసేజ్ లో. ఐ హోప్ మీ అందరికీ మొత్తం ప్యాసేజ్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ దెర్ ఆర్ ఫ్యూ వర్డ్స్ దీంట్లో: pivoted, unanimously, status quo, stance, and inflation అంటే ఏంటి, and then you have certain other words like slipping, sluggish. ఈ మీనింగ్స్ అన్ని మీరు నార్మల్గా ఈ మీనింగ్స్ కాకుండా నేను దీన్ని అడ్జెక్టివ్, నౌన్, వర్బ్, ప్రొనౌన్ ఏ విధంగా యూజ్ చేస్తారో దాని యొక్క సెపరేట్ మీనింగ్స్ని కూడా దీంట్లో మెన్షన్ చేశాను. సో మీరందరూ ఈ మీనింగ్స్ని ఒక దగ్గర రాసుకోండి. ఈ పీడిఎఫ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని రివైజ్ చేస్తూ ఉంటే మీకు మీనింగ్స్ కూడా బాగా గుర్తుంటాయి. అండ్ మోర్ ఓవర్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది వాట్ ఈస్ వాట్ అన్నది. సో ఇక్కడికి మన ఇంగ్లీష్ క్లాస్ని కూడా మనం ఇక్కడ కంప్లీట్ చేసాము. ఐ హోప్ మీ అందరికీ ఇంగ్లీష్, ఈ ఇన్ఫ్లేషన్ మీద, ఈ ఎకానమీ బేస్డ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో దీని యొక్క మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ కైండ్ ఆఫ్ ప్యాసేజెస్ మీకు ఎక్కువ ఇస్తారు ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనకి ఎకానమీ మీద ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, సో ఎప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్కి వెళ్దాము, విచ్ ఇస్ ఆ రీజనింగ్ అనమాట. అండ్ ఈరోజు మనం రీజనింగ్లో మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాము. అండ్ ఇది మీకు ఒక పజిల్ అనమాట. ఈ పజిల్ని మీరు కంప్లీట్గా సాల్వ్ చేయండి. అండ్ 1, 2 ఇది స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3, స్టెప్ 4 అండ్ స్టెప్ 5. అండ్ ఈ విధంగా ఏ స్టెప్లో ఎలా వచ్చిందో క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో, ఆ లాజిక్ ఏంటో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ పజిల్కి మీరు అరౌండ్ 3 to 4 minutes టైం తీసుకోండి. ఇది ఒక మెయిన్స్ లెవెల్ పజిల్ అనమాట. ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా మెయిన్స్ లెవెల్లో ఎలా ఆలోచించాలని తెలుస్తుంది. సో స్టెప్ 1 నుంచి స్టెప్ 2, స్టెప్ 2 నుంచి స్టెప్ 3, 4 and 5 ఏ విధంగా లాజిక్ ఉందో ఆలోచించడానికి ట్రై చేయండి. మెషిన్ లెర్నింగ్ క్వశ్చన్స్ ముందు కూడా చెప్పాను. సో దాంట్లోంచి వచ్చిన లాజిక్స్ కూడా ఒక దగ్గర రాసుకోండి. సో ఈ మెషిన్ లెర్నింగ్ ఆర్ లాజిక్స్ కోసమే మీరు ఒక సెపరేట్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే మీకు కొంచెం ఈజీ అవుతుందని నా ఫీలింగ్ అనమాట. సో అండ్ మోర్ ఓవర్ మీరు ఈ లాజిక్స్ ప్రకారమే మీకు నంబర్ సిరీస్ ఆర్ రాంగ్ నంబర్ సిరీస్ కానీ దాంట్లో ఉపయోగపడతాయి ఈ లాజిక్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఈ మొత్తం క్వశ్చన్ని అరౌండ్ మీరు 3 to 4 minutes టైం ఇవ్వండి. టైం ఇచ్చి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఈ క్వశ్చన్లో లాజిక్స్ అంత ఈజీ అయితే కాదు. ఖచ్చితంగా ఇది ఐబిపిఎస్ అండ్ ఎస్బీఐ, టిఓ ఆర్ క్లర్క్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అనమాట. సో దీనికి ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది. సో కేర్ఫుల్గా మీరు లాజిక్ని క్వశ్చన్ని అనలైజ్ చేసుకుంటూ లాజిక్స్ అనేవి పక్కన రాసుకుంటూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏమంటున్నాడు, సో ఫస్ట్ స్టెప్లో చూద్దాము. 3 to 4 minutes మీరు క్వశ్చన్ని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ ఇప్పుడు. 42, 83, 72, 36, 12, 80, 31 and 24 ఇలా ర్యాండమ్గా నంబర్స్ ఉన్నాయి. దాని నుంచి ఒక రెండు నంబర్స్ని కలిపి 2 నంబర్స్ 42 and 12 ఈ 2 నంబర్స్ మీద ఏదో ఒక లాజిక్ అప్లై చేస్తే మీకు 1 వచ్చింది. అలాగే 83 and 80 మీద ఏదో ఒక లాజిక్ అప్లై చేస్తే 42 అనే నంబర్ వచ్చింది. 72 and 31 మీద 71 అనే నంబర్ వచ్చింది. 36 and 24కి ఒక లాజిక్ ఏదైతే ఉందో దానివల్ల మీకు 62 వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ 4 లాజిక్స్ కూడా సేమ్ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చూద్దాము, 42 and 12 దీని నుంచి మీరు 2 ఏ విధంగా సాల్వ్ చేస్తే మీకు
1 అనేది వచ్చింది. సో ఈ 1 ఎలా వచ్చిందో ఇప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చూడండి, 4 2s 8 అండ్ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 2 1s 2. సో 8కి 2కి యాడ్ చేస్తే మీకు 10 వస్తుంది, కానీ 10ని మీరు రివర్స్గా రాసుకుంటే 1 వస్తుంది. సో దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ దిస్ ఫస్ట్ పార్ట్. సో ఇంకో నంబర్ చూద్దాము, సో దట్ నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 83 అండ్ 80. సో 8 3s ఎంత 24, 8 0 0, 24 ప్లస్ 0 24, కానీ మీకు ఏం రావాలి, రివర్స్ చేయాలి. సో ఇట్ విల్ బి 42. సో 42 ఎందుకు ఉందా, సో యా, సో 42 1 71 62 ఇదంతా సేమ్ లాజిక్. సో ఈ లాజిక్ని మీరు పక్కన రాసుకోండి నోట్స్లో. అండ్ నెక్స్ట్ సెకండ్ నుంచి థర్డ్ స్టెప్కి రావడానికి వచ్చిన లాజిక్ చూద్దాం. 1 అండ్ 42, దీని నుంచి మీరు ఏదో ఒక లాజిక్ అప్లై చేస్తే ఇక్కడ మీకు 19 వచ్చింది. సో ఈ లాజిక్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేయండి, 0 స్క్వేర్ ప్లస్ 1 ఎంత 1. అలాగే 4 స్క్వేర్ ప్లస్ 1 16 ప్లస్ 1 42, 4 స్క్వేర్ ప్లస్ 2 16 ప్లస్ 2 17 18. సో 18 ప్లస్ 1 ఎంత, ఈ రెండు సమ్ చేస్తే 19. సో సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్ టు ద ఎడిషన్ ఆఫ్ ద సెకండ్ డిజిట్, దీని యొక్క లాజిక్. ఓకే, అలాగే మీరు 71 అండ్ 62 తీసుకున్నారు అనుకోండి, 71 అండ్ 62, 7 స్క్వేర్ 49 ప్లస్ 1 50, 6 స్క్వేర్ 36 ప్లస్ 2 38. సో ఇదంతా 88. సో ఇక్కడ 88 మీకు రిప్రజెంట్ అయ్యి ఉంది. సో స్టెప్ 2 నుంచి స్టెప్ 3కి వచ్చిన లాజిక్ ఇది. ఓకే, స్టెప్ 3 నుంచి స్టెప్ 4కి చూద్దాం. సో స్టెప్ 3 నుంచి స్టెప్ 4కి మీకు చూడండి, ఇది ఒక సింగిల్ డిజిట్స్ మీద రిప్రజెంట్ అయి ఉన్నాయి. సో యూజువల్గా ఇలా సింగిల్ డిజిట్స్ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే డిజిటల్ సమ్ మీద మీకు ఐడియా ఉంటుంది. డిజిటల్ సమ్ అంటే ఏంటో మనం చూద్దాం. డిజిటల్ సమ్ అంటే ఒక 0 సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఇప్పుడు 1 2 3 ఉందనుకోండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత 3 + 4 5 6 ఇది ఒక సమ్. అలాగే 88 ఉంది కదా, ఇక్కడ 88 అండ్ 68 ఉంది. 6 + 8 ఎంత, 6 + 8 12 14. సో 14, మళ్ళీ 14ని డిజిటల్ సమ్ చేయాలి 5. అలాగే 8 + 8 ఎంత 16 యొక్క డిజిటల్ సమ్ 7 + 5 ఎంత, 7 + 5 10 12 12కి డిజిటల్ సమ్ ఎంత 3. అలాగే ఈ విధంగా దీని యొక్క డిజిటల్ సమ్ 10కి 1 + 0 1. అలాగే 6 + 6 14కి డిజిటల్ సమ్ 5 + 1 6. సో ఈ విధంగా డిజిటల్ సమ్ మీద చేస్తే ఈ ఫామ్లో రావాలి. డిజిటల్ సమ్ ఈజ్ యూజువలీ రిప్రజెంటెడ్ ఫ్రమ్ 1 to 9. ఈ విధంగానే మీకు డిజిటల్ సమ్ రావాలి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ దాంట్లో లాజిక్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి యూజువల్గా సింపుల్ మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ డిజిట్స్. సో ఈ విధంగా మనం ఈ మొత్తం పజల్ని సాల్వ్ చేసాము. స్టెప్ 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5. అండ్ ఇవన్నీ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాంట్లో మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ద డిజిట్స్ అండ్ ఎడిషన్ ఆఫ్ ద డిజిట్స్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ అండ్ రివర్సల్ ఆఫ్ ద డిజిట్, మల్టిప్లై చేసి యాడ్ చేసి రివర్స్ చేస్తున్నాం. సెకండ్ దాంట్లో స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్, ఎడిషన్ ఆఫ్ ద సెకండ్ డిజిట్, అలాగే స్క్వేర్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్, ఎడిషన్ ఆఫ్ ద సెకండ్ డిజిట్, ఈ విధంగా చేసాము. థర్డ్ నుంచి ఫోర్త్కి రావడానికి డిజిటల్ సమ్ని కాన్సెప్ట్ యూజ్ చేసాము. అండ్ ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి రావడానికి మనం ఓన్లీ సింపుల్ మల్టిప్లికేషన్ని యూజ్ చేసాం. సో ఈ విధంగా మనం మెషిన్ లెర్నింగ్లో ఈ లాజిక్ కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేసాము. ఈ విధంగా మనం ఈరోజు రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ సిరీస్ బాగా అర్థమైనట్టుంది అండ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఎవరికైతే నచ్చిందో అని అర్థమైందో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ. ఈరోజు మన క్లాస్ని మనం ఇక్కడ ఎండ్ చేసేద్దాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి నుంచి మీకు క్లాసెస్ లైక్ చాలా కంటిన్యూస్గా జరుగుతాయి. అరౌండ్ 2 to 3 క్లాసెస్ ఉంటాయి పర్ వీక్. సో మీరు ఈ క్లాసెస్ని కంప్లీట్గా విజిట్ చేయండి, కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఈసారి నుంచి ఒక కొత్త డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లైక్ రీజనింగ్ అంతా ఒక ప్లేలిస్ట్, క్వాంట్ అంతా ఒక ప్లేలిస్ట్ అండ్ ఇంగ్లీష్ అంతా ఒక ప్లేలిస్ట్ లాగా, సో దట్ మీకు ఇంకా ఈజీ అవుతుంది క్వశ్చన్స్ని వెతకడానికి అండ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి. విత్ మెయిన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. అండ్ సో ఇవన్నీ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే అండ్ మోర్ ఓవర్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్రెస్ ది బెల్ ఐకాన్. మీకు టైమ్లీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి దానివల్ల. అండ్ మర్చిపోకుండా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయండి. పీడిఎఫ్ కోసం టెలిగ్రామ్ ఛానల్ లింక్ని
టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్ లింక్ అయితే ఉంటుంది. సో మీకు అక్కడ నుంచి ఆ పీడిఎఫ్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎవరైతే బ్యాంకింగ్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో. అండ్ యా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.